కావగా పురమును వీడెను మానవ రూపుడై యేసను పేరుతో నా ప్రభు పురమును వీడెను మానవ రూపుడై యేసను పేరుతో నా ప్రభు నా జీవితం మచ్చగా మహిమ చాటు ధవళ కాంతిలో గగనాన్న తార వెలసెను తూర్పు నుండి వచ్చి జ్ఞానులు నిన్నే పూజించిరి మహిమ చాటు ధవళ కాంతిలో గగనాన్న తార వెలసెను తూర్పు నుండి వచ్చి జ్ఞానులు నిన్నే పూజించిరి నీవే అర్థవు నీవే కర్తవు నీవే సువార్తవు నా ప్రభు నీవే అర్థవు నీవే కర్తవు నీవే సువార్తవు నా ప్రభు నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా గంధములే గోచించెను కాలములే శాసించెను గ్రంథములే ఘోషించెను కాలములే శాసించెను ఆశలతో వృద్ధ జీవులై నీ కోసం ఎదురు చూసెను మార్గము సత్యము జీవము నిత్యము తానని చెప్పెను నా ప్రభు మార్గము సత్యము జీవము నిత్యము తానని చెప్పెను నా ప్రభు నా జీవితం మచ్చగా ఈ లోకమే కావగా నన్నే ప్రేమించగా నన్నే చేరదీయగా నన్నే మన్నించగా నన్నే కాపాడగా నన్నే ప్రేమించగా నన్నే చేరదీయగా నన్నే మన్నించగా నన్నే కాపాడగా శోధనలొందెను బాధలు పొందెను వేదన మృంగెను నా ప్రభు శోధనలొందెను బాధలు పొందెను వేదన మృంగెను నా ప్రభు నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా పరమును వీడెను మానవ రూపుడై యేసను పేరుతో నా ప్రభు పరమును వీడెను మానవ రూపుడై యేసను పేరుతో నా ప్రభు నా జీవితం మార్చగా ఈ లోకమే కావగా. వందనాలండి. వందనాలు వందనాలు. చక్కటి పాట పాడి వినిపించారు లేయా దేవోరా సిస్టర్. వందనాలు సిస్టర్, చక్కటి పాట. నిజమే, మన ప్రభు అక్క పరలోకాన్ని విడిచి మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చారు. చక్కగా మరి మంచి వాయిస్, చక్కటి పాట పాడి వినిపించిన సిస్టర్స్ కి ఇద్దరికి యేసుక్రీస్తునామంలో వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు సిస్టర్. ఇప్పుడు అమృతవల్లి అక్క గారు మనకి వాక్యం అందిస్తారు. ప్రభు నామంలో చేరి వచ్చిన సోదరులందరికీ, ఎస్ఆర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ లో ఉన్న సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు ప్రభు పేరు చెల్లిస్తున్నాను. నా హెల్త్ అంత బాగలేదు, నిన్న వరకు కొంచెం బాగుంది, తగ్గింది అనుకున్నాను, కానీ రాత్రి నుంచి మరి ఎక్కువైంది. చాలా కాఫ్ ఉంది, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఫస్ట్ ఒక క్విజ్ అడుగుతాను, క్విజ్ చూసుకొని తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాము.
ఓకే, అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుందండి. ఓకే ఓకే, థ్యాంక్స్. చిన్న క్విజే, 15 ప్రశ్నలే ఉన్నాయి. నేను ఆహాబు కాలంలో యెరికోను తిరిగి కట్టి తిని, నేనెవరిని? యెరికోను తిరిగి ఎవరు కట్టకూడదు అని ఉంది కదా, బట్ నేను కట్టాడు. ఎవరైనా ఎహీయేల్ 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 ఎహియేల్ మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది 16. కట్టాడు కానీ ఆ కుమారుడు చనిపోయినాడు, పెద్ద కుమారుడు గోడలు నిలిపినప్పుడు, ప్రాకారం నిలిపినప్పుడు ఇంకొక కుమారుడు చనిపోయినాడు. అట్లా అన్ని నష్టాలు జరిగినాయి, కానీ ఆయన అయితే యెరికోను తిరిగి కట్టాడు. సొలొమోను యొక్క మరొక పేరు ఏంటి? ఎదిద్యా అండి, ఎదిద్యా. కరెక్ట్. బహు స్థూలకాయుడైన మోయాబు రాజు ఎవరు? మోయాబు దేశపు రాజు ఎగ్లోను ఎగ్లోను. కొంత రాసిపోయింది కానీ ఇలాగొచ్చు. అవును. బైబిల్లో పుట్టని 2 మనుషులు ఎవరు? ఆదాం అండి. మెల్కీ సెదకు ఆదాం. ఆదాము అవ్వ కూడా జన్మించలేదు కదా ఎవరికి, చేశాడు. మెల్కి సెదెకు, ఆదాము, హవ్వ. తర్వాత బైబిల్లో ఏ గ్రంథంలో దేవుడు అనే పదం లేదు? ఎస్తేర్. ఎస్తేరులో లేదు. ఎస్తేరు. దావీదు బెత్షెబా యొక్క దావీదుకు బెత్షెబా కలిగిన రెండవ కుమారుడు ఎవరు? సొలొమోన్. సొలొమోను. మొదటి కుమారుడు ఏడు కదా, పేర్లేదు దానికి. చనిపోయాడు. కరెక్టే. ఫెలిక్స్ అనే కొత్త నిబంధనలను చూస్తాం కదా, గవర్నర్ ఫెలిక్స్. ఫెలిక్స్ యొక్క భార్య పేరు ఏం పేరు? ద్రుసిల్లా. మన అక్కకే మార్కులు. బైబిల్లో ఎవరికి 30 మంది కొడుకులు 30 మంది కుమార్తెలు ఉన్నారు? న్యాయాధిపతి అతని పేరు. న్యాయాధిపతులు కరెక్టే, పేరు చెప్పండి. గిద్యోనికి 70 మంది కుమారులు. కరెక్ట్. ఎవరు? గిద్యోను కాదు, ఇంకొక ఆయన ఉంటారు, న్యాయాధిపతి. ఇబ్సాను అని అతనికి 30 మంది కుమారులు. 30 మంది కుమారులు చాలా మందికే ఉన్నారు, కుమార్తెలు కూడా ఆయనకి 30 మంది ఉన్నారండి. ఇబ్సాన్ అది కుమారులు కుమార్తెలు 2 ఉన్నారు. యెహోషువ యొక్క మరొక పేరు ఏం పేరు? ఎస్తేర్ కదా చెప్పింది. రత్నమ్మనా? ఓకే, వెరీ గుడ్. యెహోవా మందసాన్ని ఇంట చేర్చుకున్న అబీనాదాబు యొక్క కుమారుని పేరు ఏమి? అసలు కుమారుని పేరు అబీనాదాబు కుమారుడు. 2 సమూయేలు 6:3 చదవండి. ఎవరున్నారు? తీసారా? ఉజ్జా. చనిపోతాడు కదా ఉజ్జా, చెయ్యిట్లు పట్టుకుందని. ఉజ్జా. తర్వాత అహరోను తండ్రి పేరేమి? ఇది అందరికీ తెలుసు. ఆది కాండంలో యోసేపును ఏ సహోదరుడు కాపాడడానికి ప్రయత్నం చేసినాడు? రూబేన్ అండి. కాపాడాడు. అవును. అహరోను భార్య పేరు? ఎలీషబా. ఎలీషబా తండ్రి పేరు ఏంటి? నయస్సోను కాదు, ఎలీషబా తండ్రి అమీనాదాబు కుమార్తె. సోదరుడు నయస్సోను.
ఆమె సోదరుని పేరు నయస్సోను. రూతు యొక్క మొదటి భర్త పేరు ఏంటి? మహ్లోను మహులోను. మహ్లోను మహ్లోను అని అక్కడ ఎట్లా అంటే మొదటి అధ్యాయంలో చెప్తారు కదా, ఇద్దరు కుమారులకు పెళ్లి చేసింది మహ్లోను కిలియోను. వాళ్ళ పేర్లు చెప్పేటప్పుడు రూతు మొదటిది వచ్చి ఏం పేరు? ఆమె పేరు ఓర్పా అండి. ఓర్ప. మొదటి దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు అని ఉంది. మరి మహ్లోన్ అని ఎలా తెలిసింది? 4వ అధ్యాయంలో ఉంటుంది. చెప్తాడు మహ్లోను భార్య అని. 4వ అధ్యాయంలో అధ్యాయంలో ఉంది. బోయేజు పెళ్లి చేసుకోబోయే ముందు మహ్లోను భార్య అయిన రూతు అని చెప్తాడనమాట. అక్కడ మొదటి అధ్యాయంలో మనకు ఆ సంగతి లేదు. ఇది ఒక పొడుపు కథలాగా, మరి ఏం గుర్తుంటుందో తెలియదు. నేను దావీదు యొక్క 24 మంది గొప్ప యోధుల మీద అధికారిని. నేనెవరు? దావీదు యొక్క 24,000 మంది గొప్ప యోధుల మీద. యోవాబు అండి. యోవాబు కాదు, కాదు. అభిషేక కాదా? అభిషేక మొదటి దిన వృత్తాంతములు 27 తీయండి. మొదటి దిన వృత్తాంతములు 27:2. బాగా దగ్గు వచ్చేస్తుంది. అవునండి, చాలా ఉంది. ఏం చెప్తాను నాకే కుమారుడైన అబియేజర్ ఆయన పేరు. చాలండి, ఇంకా అడగాలనా? అడగండి ఆంటీ. ఓకే, ఈసారి రోమా పత్రికలు అడుగుతాను. రోమీలకు రాసిన పత్రిక. పక్షపాతం లేనిది ఎవరు? దేవునికి పక్షపాతం లేదు. నిజమైన సున్నతి ఏది? హృదయ సున్నతి. ఎవరు సంబంధమైన? పరిశుద్ధాత్మ వలన హృదయ సంబంధమైన సున్నతి. ఓకే. పాపం వలన అందరూ దేన్ని పొందలేకపోతున్నారు? దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను. ఏ ఉగ్రత పుట్టిస్తుంది? దుర్నీతి కోసమని దేవుని ఉగ్రత వస్తుందండి. సత్యమని అడ్డగించేదాన్ని దేవుని ఉగ్రత వస్తుందండి. సత్యాన్ని అడ్డగించేదాని కోసం. ఏది ఉగ్రతను పుట్టిస్తుంది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము తప్పు, ఇది దీనికి శిక్ష అని చెప్పి ధర్మశాస్త్రం. నేను చెప్పిన ఆన్సర్. అవును. మరణం నుంచి ఎందుకు ఇచ్చాడు? మరణం నుండి ఎందుకు లేచినాడు? మరణించి తిరిగి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు. మరణం మీద విజయం పొందటానికి, మరణపు ముందు విరవటానికి. నీతిమంతులుగా తీర్చడానికంటే చాలు. ఆత్మ వలన ఏం కలుగుతుంది అంటే, పరిశుద్ధాత్మ వలన ఏం కలుగుతుంది? పాపం గురించి ఒప్పింప చేస్తాడు. నీతిని గురించి, పాపం గురించి, లోకం గురించి ఒప్పింప చేస్తాడండి. కాదు, ఏమి దొరుకుతుంది అన్న గుర్తిసేది కాదు. ఏం కలుగుతుంది? పరిశుద్ధత. ఏమి కలుగుతుంది మనకు? పరిశుద్ధాత్మ ద్వారా ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. జీవము, సమాధానము కలుగుతాయి. శరీరానుసారమైన మనుష్య ఎలాంటిది? మరణం అని చెప్పిన వాళ్ళు ఎవరు? కరెక్ట్. దేవుని సంతోషపరచలేని వారు ఎవరు?
శరీరానుసారులే. శరీరానుసారులు. శరీర సంబంధాలండి. శరీర సంబంధులు దేవుని సంతోషపరచలేరు అని. ఓకే. తర్వాత ఇంకొకటి అడుగుతాను. ఏం మీకు ఇమ్మంది అంతే మరి. మీరు తర్వాత చేద్దాను కంగారు. మీరు మ్యూట్ లో పెట్టుకోకుండా వేరే మాటలు మాట్లాడకండి. ఈ సమాధానం చెప్పేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, మిగతా అప్పుడు దయచేసి మ్యూట్ చేసుకోండి. మనం ఎలా రక్షించబడ్డాము? కృపచేతనే విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడింది. కానీ బైబిల్లో మాట ఉంది, ప్రభుని నోటితో వలన మనం రక్షించబడ్డాం. ప్రభుని నీ నోటితో ఒప్పుకొనుట ద్వారా తర్వాత నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏం పొందుతారు? నిత్య జీవం అండి. నేను రోమపత్రిక అన్నా, రోమపత్రికలో ఉన్నట్లు చెప్పండి. నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏం పొందుతారు? చెప్పండి. మహిమపరచబడతారు. ఓకే, చాలా అండి, చాలా అయిపోయింది. ఓకే, మన ఈనాటి ధ్యానం కొరకు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. రోమిలకు రాసిన పత్రిక కొత్త నిబంధన, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగట వలన రూపాంతరము పొందుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని సహాయకరం కరుణా సంపన్నుడు అయిన మా దేవ, నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. నేను అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడమైన వాడ, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితకాలంలో మీ కొరకు చూడగలిగే కృపను భాగ్యం మీరు మాకు అనుగ్రహించినారు. అంత మాత్రమే కాదు, మీ పాల్సన్ని మరొకసారి రాత్రికి ఈ దినం కూడా మరి 4 గంటల నుంచి మేము ఈ ప్రార్థన కూడుకుని జరుపుకోవడానికి అయినా మీరు కృప చూపించి సహాయం చేసినందుకు వందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు. సజీవులే కదా నాయన, స్థుతిస్తారు. సజీవులుగా ఉంచి మమ్మల్ని నేను స్థుతించే భాగ్యం ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. అనర్హురాలని, అయోగ్యురాలని, ఎన్నిక లేని దాన్ని తండ్రి, శరీర బలహీనత కూడా ఉంది నాయన తండ్రి, ప్రభు నోటి మాంద్యం కలిగిన దాన్ని ఆయన నీకు నీ నామం తరపున నిలబడుతుండగా మీరు నా నోటిని బాగా నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన చదవబడుతున్న వాక్యాన్ని మీరు దీవించి విడిచి పట్టించమని తండ్రి, నా మాటలు కాదు మీ మాటలే, మీరు ఏం చెప్పాలనుకున్నారో, ఎలా మమ్మల్ని గైడ్ చేయాలనుకున్నారో ఆ విషయాల్ని మీరు బోధిస్తుండగా మేము శ్రద్ధగా వినడానికి, ప్రతి ఒక్కరికి ఇది అర్థం అవడానికి కూడా కృప చూపించి సహాయం చేయమని, ఆది అంతం మీరే ఉండి నడిపించమని యేసయ్య పేరిట అతి వినయంగా స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకునే భాగం అందరికీ చాలా బాగా తెలుసు కదా, ఇది అందరూ బైహార్ట్ చేసి ఉంటారు ఈ 1-2 వచనాన్ని. నాకు చాలా ఇష్టమైనది రెండవ వచనంలో మధ్య నుంచి ఆ మాటలు నాకు దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మౌటి వలన రూపాంతరము పొందుడి అనే మాట నాకు చాలా ఇష్టం. నమ్మిన ప్రతి బిడ్డ కూడా అలాంటి అనుభవంలోకి రావాలని దేవుడి యొక్క, ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఏముండాలంట, మనసు మారి నూతనము కావాలంట. నూతనమై ఎలా ఉండాలంట, రూపాంతరము చెందాలా అంటున్నారు. రూపాంతరం అంటే ఏమి? ఉన్న రూపాన్ని కోల్పోయి మరొకరు, అంటే మనం అందరూ వేషాలు మార్చుకోవాలనా, డిస్గైజ్ లో ఉండాలనా అని కాదు. రూపం అంటే మన స్వభావము, మనం ఎలా ఉన్నాము అట్లా స్వభావాన్ని పూర్తిగా మార్చేయాలన్నమాట. మనం చాలా వింటుంటాం, అసలు చాలా మంది సాక్ష్యాలు కూడా విన్నాం. మనం మునుపు ఎలా ఉండ్రి, ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితంలో ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, ముందు ఏమని పిలువబడినారు, ఇప్పుడు ఏమని పిలువబడుతున్నారు కదా. అది రూపాంతరము అంట. అది అన్ని చోట్ల బాగా అందరికీ అందరి విషయాల్లో జరుగుతుందా అని అంటే, కొందరి విషయాల్లో చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది, కొన్ని సెకండ్స్ లో జరుగుతుంది, కొన్ని నిమిషాలు జరుగుతుంది, కొన్ని రోజులు జరుగుతుంది, కొంతమంది జీవితాల్లో కొన్ని సంవత్సరాలు జరుగుతుంది కదా. క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, రెగ్యులర్ ఇది కదా, మందిరానికి వెళ్ళడము, మరి
అక్కడ అన్నిట్లో పార్టిసిపేట్ చేయడము, ప్రతి నియామక కూడికకు వెళ్ళడము, ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంటారు. క్విజ్లని, అదని, పాటల పోటీలని, చాలా సండే స్కూల్కి వెళ్తారు. సండే స్కూల్ కథలని అన్నీ అన్నీ ఉన్నాయి. నేను మరి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీనో, ఒక బిలీవర్స్ ఫ్యామిలీనో, లేదు ఒక సంఘ పరిచారకుని ఫ్యామిలీలో పుట్టాను. కానీ నాకైతే ఏంది ప్రేమరా అరుణా సురేష్ ఏదో వస్తుంది చూడు నీకు, కెమెరా కంట్రోల్ ఏదో ఆపరేట్ చేస్తున్నావు. అందరు ఎట్లా చెప్తుంటారు, మేము అట్లాంటి ఫ్యామిలీలో ఉన్నాం కానీ ఇవన్నీ చేశాను, అయినా నాకు మారు మనసు అనుభవం లేకుండా ఉండింది. దాని తర్వాత ఫలానప్పుడు ఈ వాక్యం చేత పట్టబడినాను, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను హెచ్చరించినాడు అని చెప్తుంటారు కదా. అట్లా మనసు మారి నూతనం అవ్వడము అంటే ఎవరికి ఎట్లా, బైబిల్లో చాలా మంది ఉన్నారు మనకు అట్లా. పాత నిబంధన కాలంలోనే ఉన్నారు, కొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నారనమాట. మనం చాలా మటుకు కొత్త నిబంధన వాళ్ళనే చూద్దాం. కొత్త నిబంధనలో పాత నిబంధన వాళ్ళు ఎవరంటే ప్రభు చనిపోక ముందు రక్షించబడిన వాళ్ళు. వాళ్ళంతా పాత నిబంధన కిందకే వస్తారు ఒక రకంగా. ఎందుకంటే ప్రభు చనిపోయిన తర్వాతనే ఆ నూతన నిబంధన అనేది ప్రారంభమైంది. అక్కడి నుంచే మనకు ఏమంటారు, కృపాకాలం మొదలైంది. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కాదు, కానీ ప్రభు చనిపోయిన తర్వాతే మనకు కృపకాలము మొదలైంది. అలా ఎవరు అట్లాంటి మారు మనసు పొందారు, ఎవరు అట్లా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కదా. మనం చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలకి చాలా చెప్తుంటాం, రూపాంతరం చెందిని అంటే సీతాకోక చిలుకని చూపిస్తుంటాం. ఒక గొంగలి పురుగు అందమైన కలర్ఫుల్ గా ఉండే, అందరూ ఇష్టపడే సీతాకోక చిలుకలాగా మారిపోతుంది. ఆ గొంగలి పురుగు ఎంత భయంకరంగా ఉంటుందో కదా, చూసినప్పుడు ఒళ్ళంతా అసలు దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు ఒకలాగా ఇట్లా జలధరించినట్లయితుంది. నా ఒళ్ళు మీద దద్దులు వచ్చినాయేమో అన్నట్ల ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ గొంగలి పురుగుని చూస్తే. అట్లాంటిది సీతాకోకలను చూస్తే ఎవరన్నా అట్లా అనుకుంటారా? చాలా హ్యాపీగా ఉంటుంది అసలు సీతాకోక. అన్ని రంగులు, ఒక రంగులో ఇంకొక రంగు, ఎంత మంచి కాంబినేషన్స్ లో అసలు మీరు బాగా గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. అవి ఎంత అందంగా కనిపిస్తాయో కదా. అట్లా దాన్ని గురించి అది చెప్పేవాళ్ళు అనమాట. నేను కొద్ది రోజులు సండే స్కూల్ చెప్పాను ఒక ఆర్ఫనేజ్ లో. అట్లా అప్పుడంతా మేము వీటిని గురించి చెప్పేవాళ్ళము, వారిని చూపించేవాళ్ళం, పట్టుకోళ్ళని చూపించేవాళ్ళం, అట్లంతా చేసేవాళ్ళం. సో ప్రతి ఒక్కరికి అది అది గుర్తుంటుంది అనుకుంటాను అందరికి. సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు, సండే స్కూల్ టీచర్స్ కి మామూలుగా రూపాంతరం అంటే సీతాకోక చిలుకని చెప్తారన్నమాట. సో మన జీవితాల్లో అట్లాంటి మార్పు జరిగింది. సీతాకోక చిలుక ఒక రోజులో కాలేదు అది. ఆ పురుగు ఎన్నో రోజులు, ప్యూపా దశ 21 days ఏదో అవుతుంది, నేను మర్చిపోయాను సరిలేదు, ఎవరైనా టీచర్స్ ఉంటే చెప్పండి. ప్యూపా దశలో ఎన్ని రోజులు ఏమన్నారు, ఎన్ని రోజులు అన్నారు? 21 రోజులు అన్నారండి. నేను అనుకుంటున్నాను, నాకు అట్లా గుర్తుంది 21 రోజులని. మరి అది కరెక్టో కాదు, అంతే. 21 రోజులు అవుతుంది అని అంటారనమాట. 21 days ఇస్ ఎ లాంగ్ పీరియడ్ కదా. కానీ అంత మంచి అందమైన రూపం రావడానికి 21 రోజులు చాలా తక్కువ అనుకుంటాను నేనైతే. ఎంత అందంగా తయారై బయటకు వస్తుందో దానికి 21 రోజుల్లోనే ఇట్లయింది. మనం చూసిన గొంగళి పురుగు ఎట్లుండింది, ఇది ఎట్లుంది, ఎట్లా అంత ఫాస్ట్ గా 21 రోజుల్లోనే ఇంత అందంగా ఎట్లా తయారైంది. 2 రెక్కలు రావాలా, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఎంత అందంగా ఉంటుంది అని అనిపిస్తుంది అన్నమాట. సో అట్లాంటి అనుభవం ప్రతి జీవితంలోనే ఉంటుందా అంటే ఉంటుంది. కొందరి జీవితాల్లో వెంటనే ఉంటుంది, కొందరి జీవితాల్లో నిదానంగా కూడా ఉంటుంది. అట్లాంటి జీవితాలు మనం కొన్ని చూస్తామన్నమాట. మనం కొత్త నిబంధనలోనే చూస్తాము. రోమీలికి రాసిన పత్రికలో, రోమ కాదు లూకాసు వార్తలు చూద్దాం మొదట. క్షమించండి, ఈ దగ్గును కొంచెం ఓర్చుకోండి. లూకాసు వార్త 19వ అధ్యాయం మనకు అందరికీ బాగా తెలిసిన. నేను మొట్టమొదటిగా నాకంటే నేను హగ్గై మినిస్ట్రీస్ అని ఉంది, మీ అందరికీ తెలుసో లేదో, ఒక హగ్గై ఇన్స్టిట్యూట్ అనే ఒకటి ఉంటుంది అనమాట. హగ్గై మినిస్ట్రీస్ అని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం నేర్చుకున్న విషయం అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ వచనంలో ఏముంది, తిమోతికి చెప్తున్నాడు అనమాట పౌలు, నువ్వు నేర్చుకున్న సంగతులను ఇంకొకరికి, ఎవరికి సామర్థ్యము కలిగిన మరొకరికి నీవు దీన్ని అప్పగించు అని ఉంటుంది అక్కడ. సో ఆ వాక్యం బేస్ చేసుకొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అగ్గయ్య వాళ్ళు. సో వాళ్ళు చెప్తుంటారనమాట మామూలుగా ఎట్లా మార్పు పొందుతారండి. సో నన్ను ఒకసారి క్లాస్ తీసుకోమని చెప్పారంటే అక్కడ చాలా చాలా రకరకాలుగా ఉంటాయి, సబ్జెక్ట్స్ లాగా చెప్తారనమాట. కమ్యూనికేషన్, ఎవరు కమ్యూనికేట్,
కమ్యూనికేషన్ ఎట్లుండాలా, వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ అండ్ కమ్యూనికేషన్. మనం ప్రభువుని గురించి చెప్పాలంటే మన కమ్యూనికేషన్ బాగుండాలా, ఎలా చెప్తున్నాము, మనం చెప్పేది ఇంప్రెసివ్ గా ఉందా, ప్రభు చెప్పాడు మీ మాట ఉప్పు వేసినట్లు ఉండాలా, రుచికరంగా ఉండాలా, వినసొంపుగా ఉండాలా, వినడానికి ఇష్టపడేటట్లు ఉండాలా, కట్టినట్టుగా ఖండించేది అట్లాంటివన్నీ ఉండకూడదు అని మరి మృదువైన మాటలు ఉండాలా అని చెప్తారన్నమాట. సో దాంట్లో కమ్యూనికేషన్ మొదటిది. సో నాకు మొట్టమొదటిగా తట్టినది ఏమంటే కమ్యూనికేషన్స్ లో ఇద్దరు వ్యక్తులు తట్టారనమాట. ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తారంటే ప్రభువును మించిన కమ్యూనికేటర్ ఇంకెవ్వరు లేరండి కదా. ఆయన ఎన్ని వేల మందిని అట్లా వెంబడి రా అంటే రాగలిగినారంటే అది ఎంత మహత్తరమైన భాషనో, ఎంత మహత్తరమైన టాలెంటో అది మనం చెప్పలేము అనమాట ప్రభువుకి. ప్రభు మాటలను బట్టే చాలా మంది వచ్చినారనమాట. సో నేను అట్లా ఎన్నుకున్నాను అనమాట. ఇంకొక వ్యక్తిని కూడా మరి చెప్తాను నేను ఈ పాఠంలోని. ఈ 19వ అధ్యాయంలో చూస్తే మనము జక్కయ్యను చూస్తాం ఇక్కడ కదా. 19వ అధ్యాయం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? మొదటి వచనం నుంచి చూస్తే జక్కయ్య అని ఒక పొట్టివాడు. ఆయన ఎవరు? ఆ పొట్టివాడు జక్కయ్య ధనవంతుడే, కానీ ఏమంట సుంకపు గుత్తదారుడు. అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఈయన ట్యాక్స్ కట్టేవాడు. ట్యాక్స్ కట్టించుకునే వాళ్ళు ఎవరికి ఇష్టం ఉండరు. ఎందుకంటే కంపల్సరీగా కట్టాల్సిందేది ట్యాక్స్. ఈ కాలంలో చాలా ఎగరగొట్టేది ట్యాక్స్ అనుకోండి, బట్ ఆ కాలంలో ట్యాక్స్ అంటే తప్పకుండా కట్టాలి. ఇంటి గుత్త కానీ, పొలాల గుత్తలు కానీ, ఏవైనా కానీ ఇది ఏమేమిటి గుత్తలు వేసింటారో అవన్నీ ట్యాక్స్లన్నీ కూడా కంపల్సరీగా కట్టాల్సినది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? రోమీల తరఫున వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా వేరే వాళ్ళు ఏం కాదు, వీళ్ళు కూడా ఇశ్రాయేలీలే. కానీ వీళ్ళు రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం కఠినంగా ఉంటారనమాట. తన వాళ్ళే, తన స్వజనమే, కానీ వీళ్ళు ఉద్యోగ రీత్యా ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం కఠినంగా ఉండి అది కలెక్ట్ చేస్తుండే కాకుండా ఏదైతే నిర్ణయించబడిందో ఆ ట్యాక్స్ కాకుండా ఇంకొంచెం ఎక్కువగా కలెక్ట్ చేసేవాళ్ళంట. అందుకని ఎవ్వరికి ఇష్టం ఉండేవాళ్ళు కాదు. మనం బైబిల్లో చూసిన ట్యాక్స్ కలెక్టర్ అందరినీ కూడా అందరూ తిట్టిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు చాలా దుర్మార్గులు, వీళ్ళు పాపాత్ములు అనే తిట్టినారనమాట అందరూ. మరి ఈ జక్కయ్యను కూడా అందరూ అలాగే అనుకున్నారు. పొట్టివాడు చాలా గట్టివాడని. మొన్న ఎవరో పొడుపు కథ కూడా వేసినారు. జానడు ఏమి ఉండేది జానడు కానీ బారుడు ఆశ ఉంది ఆయనకేని కదా. చిన్నవాడు కానీ చాలా ఆసక్తి కలిగిన వాడు కూడా అనమాట. ప్రభువుని గురించి చాలా విన్నాడు ఆయన కదా. విన్నాడు. లోకరీతిగా ట్యాక్స్ కలెక్టరు జనాలు ఎవరు ఇష్టపడడం లేదు ఆయన్ని. సో ఆయన జీవితం ఎట్లుంటుందో మనం అందరు బాగా ఊహించుకోవాల్సి, నేను మరి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం లేదు. సో ఎవరి చేత ఇష్టపడని వ్యక్తి అనమాట. కానీ ఆయనకేం కోరుకుందంట? ప్రభు ఎవరో చూడగోరినాడంట కదా. మనం ఇక్కడ చూస్తాం జక్కయ్య ఏమి 2వ వచనంలో మధ్యలో చదువుతున్నాను. యేసు 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. పొట్టిగా ఉన్నాడు కాబట్టి చూడాలని చాలా ఆశ ఉంది, కానీ చూడలేకపోయినాడంట. చూడలేకపోతే ఏం చేసినాడు ఆయన? ఆలోచించి అక్కడ దగ్గరలో ఒక మేడి చెట్టు ఉందనమాట. ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు పైనకి ఎక్కాడంట. సో ఆయన స్టేచర్కి, అంటే ఆయన ఉండే పొజిషన్ కి ఒక చెట్టు ఎక్కి కూర్చోవలసినంత ఇది లేదు ఆయనకి కదా. ఒక ట్యాక్స్ కలెక్టర్ అంటే మంచి పొజిషన్ అది, అట్లాంటి వ్యక్తి. కానీ ఆయనలో ఏముంది? ఒక ఆశ ఉంది. ప్రభు ఎవరో చూడాలనే ఆశ ఉంది. మనకు కూడా చాలా మందికి అట్లాంటి ఇది ఉంటుంది అనమాట. ప్రభు తెలుసుకోవాలని. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము అట్లా అనుకున్నాం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అట్లా ప్రార్థన చేసుకుంటే, చిన్న పాపనే, ఆ పాప పెద్ద ఏజ్ ఏం కాదు. మేమంతా అప్పుడు 4th క్లాస్లోనో ఏమో ఉన్నాం అనుకుంటాను. 4th లోనో 5th లోనో ఉన్నాం. అప్పటికే ఆ పాప చాలా మంచిగా ప్రార్థన చేసేది, పాటలు పాడేది, కంపల్సరీగా బైబిల్ చదువుకుండేది, సండే వస్తే తప్పకుండా చర్చికి వెళ్ళేది. అంత బాగా ఉండేదన్నమాట ఆ పాప. ఆ పాపను చూసి మాకు చాలా ఇష్టమయ్యేది. అంటే అంత భక్తిగా ఉంటుందని. మాకు అప్పుడు ఏమో ప్రభు అంటే ఎవరో తెలియదు మాకు అసలు. కానీ ఆ అమ్మాయి ద్వారా మేము తెలుసుకున్నాం అనమాట. మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టేది ప్రార్థనకి. హాస్టల్లో ఉండేవాళ్ళం మేమందరం. అందుకని ఆ అమ్మాయి బాగా చెప్పేది అనమాట. సో మాకు ప్రభువుని గురించి తెలుసుకోవాలా, ఎందుకు అట్లా సిలువేస్తున్నారు? అప్పుడు భయం వేసేది అనమాట. అట్లా సిలువేస్తారా, అట్లా చేసినారా, అట్లా చంపేసినారా, మనిషిని చంపుతారా, బ్రతికున్నోళ్ళని చంపుతారా అనేది మాకు తెలియదు. చావు, ఇట్లా చచ్చిపోతారు, ఎవరైనా కొడతారు, ఇవన్నీ ఏం తెలియదు అనమాట అప్పుడు. 5వ తరగతికి ఇప్పుడు అన్నీ తెలుసు, కానీ ఆ కాలంలో ఏం తెలిసేది కాదనమాట. ఆ అమ్మాయి చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసేది. అంత నొప్పిని ఎట్లా భరించినాడు అబ్బా, అట్లెట్లా ఉన్నాడు
ఏమి అరవలేదా, దిగి రాలేదా, పరిగెత్తలేదా, ఇవన్నీ అడిగేవాళ్ళం మేము అమ్మాయిని. ఆ, చాలా బాగా సమాధానాలు చెప్పేది ఆ అమ్మాయి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అప్పట్లో నాకేం పెద్ద బాగా చెప్పింది అనిపించేది కాదు, కానీ ఏందోలే చెప్తుంది ఈ అమ్మాయి అనుకునేదాన్ని. బట్ ఎంత చక్కగా మాకు వివరించి చెప్పింది అనమాట. చక్కగా మరి ఆశ చూడండి, మనసులో తనకు ఆశ ఉంది కాబట్టి తన పొజిషన్ చూసి కానీ, ఇతరులను తను చూసి నవ్వుతారని కానీ, ఎగతాళి చేస్తారని కానీ ఏమీ ఆలోచించలేదన్నమాట. ఆలోచించకుండా మేడి చెట్టు ఎక్కేసినాడు, పైకెక్కాడు. పైకెక్కి కూర్చొని చూస్తున్నాడు అనమాట. ఆయన అందరిలాగే చూస్తున్నాడు. అందరిలాగే చూస్తూ ఉండగా అక్కడికి వచ్చి ఏం జరిగింది, అతడు పైకి చూస్తుంటే 4వ వచనంలో, అప్పుడు యేసు ఆ త్రోవను రానేయండని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూసి మేడి చెట్టు ఎక్కెను. యేసు 5వ వచనము, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్య ఏమనుకున్నాడు, ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు. ప్రభుకు జక్కయ్య ఏం తెలీదు, జక్కయ్యకు ప్రభు ఎవరో తెలీదు. ప్రభు అని పేరు విన్నాడు, ఎలా ఉంటాడు ఏమి, ఈయన చనిపోయే వాళ్ళని బ్రతికిచ్చినాడంట, రోగాలు నయం చేస్తాడంట, ఆయన మాటలు చాలా శక్తి ఉందంట, ఆయన ముట్టుకుంటేనే స్వస్థపడతారంట. ఇవన్నీ వింటాం కదా, మనం కూడా ఇప్పుడు చాలా వింటుంటాం, చాలా సలహాలు కూడా చెప్తాం. ఇది చేయండి, అది చేయండి, వాళ్ళు ఇట్లా చేస్తారంట చూడండి, వీళ్ళు ఇట్లా చేస్తారంట, దీనికి ఇది మందు, దీనికి ఇది చిట్కా, ఇట్లాంటివన్నీ చెప్తుంటాం మనం. అది చేసిన వాళ్ళని ఎవరినో చూడాలనే ఇది కూడా ఉంటుంది. మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, నిజమా కాదా అనేది ఉంటుంది అనమాట. సో జక్కయ్య కూడా అలాంటి ఉత్సాహం ఉంది, అలా తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస, కోరిక ఉందండి. అది ఎట్లా కలుగుతుంది అట్లాంటిది? ప్రభు అనుమతి లేకుండా మన హృదయాల్లో, మన జీవితాల్లో ఏమి జరగవండి. జక్కయ్యను దేవుడు ఎప్పుడో ఏర్పరచుకున్నాడు, ఎప్పుడో ఎన్నుకున్నాడు. అందుకని ఆయనలో ఎలాంటి మార్పు జరిగింది, ఒక క్షణంలో జరిగింది అనమాట. జక్కయ్య అక్కడికి వచ్చి నిల్చుకొని, జక్కయ్య త్వరగా దిగిరా అని ప్రభు పిలిస్తే, జక్కయ్య పేరు అంతమంది, ఎన్ని వందల మంది ఉన్నారో ఆ ఊరు చూసాము. ఊరు చిన్నదే కానీ బట్ చాలా ఆ పెద్ద రోడ్డు అనమాట అది. ఆ రోడ్ లో వెళ్తూ ఉన్నాడు ఆయన. అక్కడ ఇప్పుడు మేడి చెట్టు చాలా పెద్ద చెట్టు ఉందిలేండి, ఆ చెట్టు కాదో తెలియదు కానీ ఇప్పుడు ఇదే చెట్టు మీదే ఎక్కాడు అంటున్నా. ఆ చెట్టు ఇంపాసిబుల్ ఆయన ఎక్కడం, ఆయన అంత పుట్టైనా అంత పెద్ద చెట్టు ఎక్కేది కాదు, కానీ ఆ కాలంలో ఏదో చిన్న చెట్టు ఏదో ఉండింటుంది మొత్తానికి అక్కడ. ఆ ఎక్కడానికి అనుకూలంగా ఉండింటుందో ఏమో మొత్తానికి. మరి అట్లాంటి చెట్టు మీద నుంచి దేవుడు దిగిరా అని పిలుస్తుంటే, జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తుంటే ఎంత ఆశ్చర్యం అవుతుందో చెప్పండి. మీకు ఆశ్చర్యం అవుతుందా లేదా? మనం అందరూ ఉన్నాం అనుకో చర్చిలో, ఎవరో కొత్త స్పీకర్ ఒక ఆయన వచ్చినాడు, మనకి ఎవరికి తెలియదు. అమృతవల్లి మీరు కొంచెం ఇటు రండి సిస్టర్ అని పిలిచాడు అనుకోండి, ఎట్లా అనిపిస్తుంది? నాకు ఒళ్ళంతా ఇంకా ఏమో అయిపోతుంది అనమాట. ఈయనకు నా పేరు ఎట్లా తెలుసు, కొత్తగా వచ్చిన ఆయన ఈయన ఎట్లా పిలుస్తున్నాడు నన్ను అనుకుంటాం. ఏంటి కారణం, ఎట్లా ఏమి అని అడుగుతాం. కానీ ఇక్కడ కనుక్కోవడానికి మొదటిసారిగా ప్రభు ఆ రోడ్లో వస్తున్నట్టుంది. ఆ ఆ ఎరికోనే కదా అది, ఆ ఎరికో పట్టణంలోకి మొదటిసారి అక్కడ వస్తున్నట్టుగా ఉందన్నమాట ప్రభు. సో ప్రభువుని గురించి విన్నాడు కానీ ప్రభువుని చూసింది లేదు, ప్రభు ఆ దారిలో వచ్చింది కూడా లేదు. పిలిచినప్పుడు ఎక్కువ ఎంత తన్మయత్వం అయింది. త్వరగా దిగినాడంట. నేను అనుకుంటున్నట్టు నుంచి దుంకేసినాడేమో కిందికి, త్వరగా దిగు అంటే ఆయన దిగేసినాడంట. మనం అట్లే చేస్తాం కదా, ఏదన్నా మనకు చాలా ఇష్టమైంది ఏదన్నా చెప్పినారనుకోండి, మనం అసలు మైండ్ సరిగా పనిచేయదు, బ్లాంక్ అయిపోయి ఏమో చేసేస్తాం అనమాట. ఈయన మరి చెట్టుకు త్వరగా దిగిరా అంటే మరి దూకేసినాడో ఏమో కిందికి మొత్తానికి వచ్చి ప్రభుని ఇంట చేర్చుకున్నట్టుగా చూస్తాం. మనకి ఈ వృత్తాంతం అంతా చాలా బాగా తెలుసు. నేను చెప్పాలనుకున్నది ఏమంటే, ఆయన ఇంట్లో చేరంగానే మరి జక్కయ్యలో ఎంత మార్పు వచ్చిందండి. అందరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు, ఎక్కువ కలెక్ట్ చేసేవాడు. ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం చూస్తే, జక్కయ్య ఇంటికి వచ్చినాడు, అదంతా ఉంది. తర్వాత మనుషులంతా సనుక్కున్నారు, ఈయన పాపి కదా, ఈయన ఎట్లా చేర్చుకుంటున్నాడు అనేసి. జక్కయ్య పిలువబడి జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. అమ్మా, ఇది సాధ్యమవుతుందంటారా? మనం కూడా చాలా ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభు ఏమంటున్నాడు, మీకేమి ఒక ధనవంతుడు వచ్చి అడిగినాడు, అయ్యా నిత్య జీవం పొందడానికి నేను చేయాలంటే ఇవన్నీ ఆచరించు అని అంటే, అవన్నీ నేను బాల్యం నుంచి చేస్తున్నాను అన్నాడు. తల్లిదండ్రులను సన్మానించు, నీ పొరుగు వారిని ప్రేమించు, ఇవన్నీ చెప్తుంటే అవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, అవన్నీ కూడా నెరవేరుస్తున్నాను నేను. అట్లయితే నీ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చేసి వచ్చేసే నా వెంబడి అన్నాడు. అంటే వచ్చాడు ఆయన, మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఈయనేం చేస్తున్నాడు,
తన దగ్గర ఉండే ధనం అంతా ఇచ్చేస్తానంటున్నాడు. ఎంత ఆశతో, ఎంత మరి ఎదుటి వాళ్ళని పీడించి తర్వాత తిట్లు తిని కదా, వాళ్ళు తిట్టింటారు, తిట్టకుండా ఏం వదిలిపెట్టింటారు కదా, పక్కనైనా ఆయనకి వినపడేటట్లుగానే అని వింటారు. అవన్నీ కూడా భరించినాడు అది సంపాదించుకోవడానికి. కానీ ఇప్పుడేమంటున్నాడు, నా ఆస్తిలో సగం అంతా ఎవరికి ఇస్తాడంట, బీదలకి ఇచ్చేస్తానన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు, నేను చేసుకునే అతనికి నా బీదలకి ఇస్తున్నాను, నేను ఎవరి యొద్దనైనాను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 మరలా ఇస్తానంటున్నాడు. అన్యాయంగానే తీసుకున్నాడు డబ్బు కదా, చాలా మంది దగ్గర అన్యాయంగానే ఇవ్వాల్సిన ట్యాక్స్ కంటే 1 పైసా ఎక్కువ తీసుకున్నా అది అన్యాయంగా తీసుకున్నట్టే ఆ 1 పైసా. సో అట్లా అన్యాయంగా తీసుకున్న దానికి ఎంత ఇస్తాడంట, 4 ఇస్తాడంట. ఇంకా నేను అనుకుంటాను ఇదంతా పంచిపెట్టిన తర్వాత ఆయన జీరో అయింటాడు, ఇంకా ఆయన దగ్గర ఇంకేమీ ఉండదు. అదంతా పోగొట్టుకోవడానికి ఇష్టపడినాడు. అది ట్రాన్స్ఫర్మేషన్, అది మారు మనసు అనుభవం అంటే, మార్పు చెందడం అంటే అది అన్నమాట. సంపూర్ణంగా మీ మనసు మారి నూతన మొగట వల్ల రూపాంతరం చెందడం అంటే ఈ అనుభవం అన్నమాట. రూపాంతరం చెందాడు జక్కయ్య కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటలు అనుకుందాంలే, ఒకవేళ ఆయన దిగి ఇంటికి పిలిచిపోయి ఆయనకి ఏమైనా తినడానికి ఇవన్నీ అయినాయి అనుకుంటే కూడా 1 గంట టైం పట్టింటుందా? గంట టైంలోనే ఆయన అంత త్వరగా మారిపోయి తన ఆస్తి అంతా అందరికీ ఇచ్చేసినాడు అనమాట. అట్లాంటి అనుభవం నీకు నాకు ఉందా? మనం రక్షించబడి ఎన్ని రోజులైంది, ప్రభువుని అంగీకరించి ఎన్ని రోజులైంది? నాకైతే లేదండి. మీకు ఎవరికైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి, ఎవరికైనా ఉంటే. అంత ఫాస్ట్ గా ప్రభువుని నమ్ముకోగానే నాకు ఇది వద్దు, ఇదంతా ఇచ్చేస్తాను, నేను చేసింది అన్యాయం అని గ్రహించి వెంటనే మారు మనసు పొందిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారనమాట. మనం చూస్తాం నిదానంగా ఇంకా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎట్లా మారు మనసు పొంది. ఇక్కడ జక్కయ్య మాత్రము వెంటనే మారు మనసు పొందితే ఏమైంది, ఆయన ఇంటికి రక్షణ వచ్చిందంట. దేవుడు ఎంత చక్కటి మాట చెప్తున్నాడు 9వ వచనంలో. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆయన చేసిన పనికి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి వచ్చిందంటే ఇంట్లో ఉండే వాళ్ళందరికి కూడా, ఆయన భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంత మనకు రాయబడలేదు కానీ ఉన్నారేమో, ఎంత కుటుంబం ఉందో మనకు తెలియదు. వారు అందరు కూడా ఇంటందరికీ రక్షణ వచ్చిందంట. ఎంత మంచి విషయం కదా. నేను ఇది చదివినప్పుడు అంతా అనుకుంటాను, ప్రభువా నా ఇంటంతటికి రక్షణ వచ్చింటే జక్కయ్యలా ఎంత బాగుండేది ప్రభువా అని అనుకుంటానంటే, నాకు అంత యోగ్యత లేదేమో, నేను జక్కయ్య అంతటి సమర్పణలో లేని నేను. జక్కయ్య ఎంత సమర్పించుకున్నాడు, తను సంపాదించిందంతా వాళ్ళకేమో సగం ఇచ్చేస్తానన్నాడు, సగంలో తీసుకున్న వాళ్ళ దగ్గర 4 ఇస్తానన్నాడు. డబల్ కూడా కాదు, 4. అందరి దగ్గర అట్లా తీసుకున్న డబ్బే ఆయన దగ్గర ఉంటుంది. ఆయన స్వతహాగా జీతంగా వచ్చిండేది ఎంత ఉంటుంది, ఈ 4 ఇవ్వడంలో ఆయనది కూడా ఇచ్చేసి ఉండాలి. మరి లెక్క కట్టితే ఆయన దగ్గర ఇంకేమి మిగిలిండకపోవాలి. అంత సమర్పణ, అలాంటి రూపాంతరము, అలాంటి అనుభవం మన జీవితాల్లో ఉందా? మనం పరిశీలించుకుందాం. దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనం సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన మారు మనసు అనుభవం మనకుందా? మారు మనసు కలిగితే ఈ అనుభవం వస్తుందంట. మారు మనసు అనేది ఎంతో ముఖ్యం. నాకు మనసు మారింది, అప్పటి నుంచి నేను రెగ్యులర్ గా ప్రార్థన చేస్తున్నాను, ఇట్లాంటివి చెప్తాం కానీ అబద్ధాలు చెప్పలేదు ఇంకా అంటాము. కొన్ని ఆలోచనలు రాకుండా ఉన్నాయో మనకు, వస్తాయి తలంపులు. అందుకే మన సహోదరి విజయ గారు చెప్తూ, హెబ్రీలకు రాసిన పత్రిక చెప్తూ, ప్రభు ఈ నేటికి కూడా మన కోసము నిందల అవమానంగా భరిస్తూనే ఉన్నాడు. ఆయన ఆ వేదన ఇంకా పడుతూనే ఉన్నాడు, ఇంకా పొందుతూనే ఉన్నాడు. ఎందుకంటే రక్షించబడినాము అన్న మనము కూడా ఈ నేటికి కూడా ఇంకా పొరపాట్లు తప్పులు చేస్తూనే ఉన్నాం. తెలియకుండానే అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమంటారు, అనాలోచితంగా ఎన్ని అబద్ధాలు చెప్తున్నాము, అవునన్నది కాదనేస్తున్నామేమో వెంటనే కదా. ఎన్ని చేస్తున్నాం, ఎన్ని ఆలోచనలు చేస్తున్నాము. ఎదుటి సహోదరి ఏమన్నంటే వెంటనే ఆమెను గురించి ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంది. తర్వాత ఒకవేళ నిజంగా మనకు మంచి ప్రభుతో సాన్నిహిత్యం ఉంటే అవి తప్పైంది ప్రభు క్షమించు, నేను అట్లా అనుకోకూడదు అని అంటామేమో కానీ మొదటి ఆలోచన ఏదొస్తుంది, దానికి రియాక్షన్, యాక్షన్కి రియాక్షన్. ఆ సహోదరు ఇట్లా నిందే, నన్ను ఇట్లా నిండాల్సింది నేను కూడా, ఇట్లా చేసిండాల్సింది నేను కూడా అనుకోని మళ్ళా తప్పు అట్లా చేయకూడదు, ఆమె చేస్తే నేను చేస్తే ఇద్దరికి భేదం లేదు కదా అని అనుకోండొచ్చు కానీ, అనుకోని క్షమించమని దేవుని అడిగిండొచ్చు కానీ, బట్ ఆలోచన అయితే వచ్చింది కదా, ఆలోచన కూడా పాపమే కదా. అట్లాంటి ఆలోచన తలంపు రావడం కూడా పాపమే. క్షమిస్తాడు కానీ చేసిన తప్పేమో లెక్కలో ఉంటుంది. నీకు క్షమాపణ దొరకచ్చు కానీ లెక్క మాత్రం తప్పిపోకూడదు, లెక్కలో మాత్రము
ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకొక వ్యక్తిని చూస్తాం, మనందరికీ బాగా తెలిసిన సమరయ స్త్రీ కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయం అక్కడ సమరయ స్త్రీ, ఇందాక చెప్పాను కదా, సమరయ స్త్రీని కూడా మనం చూసుకుందాము. సమరయ స్త్రీ ఎలాంటిది మనకందరికీ బాగా తెలుసు. మొన్ననే మరి రజనీ కూడా చెప్పింది, ఆమె గురించి చాలా వివరంగా చెప్పింది. మరి ఆమె వేశ్య అని అంటున్నారు, తన వేశ్య అవునో కాదు మనకు తెలియదు, కానీ బట్ చాలా మంది భక్తులు ఆమెను వేశ్యగానే పాపం పిలుస్తుంటారు. మరి మొత్తానికి ఆమె సంఘము చేత యాక్సెప్ట్ చెయ్యబడినది కదా. సంఘమంతా ఆమెను గౌరవించే స్థితిలో అయితే లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఆ సమయమును బట్టి కానీ, మనుషులు లేనప్పుడు రావడము, ఆ పరిస్థితులన్నీ చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. కానీ ఆమె అలాంటి పనిలో ఉన్నప్పటికీ కూడా ఆమెకి ఎన్ని విషయాలు తెలుసండి. ధర్మశాస్త్రం ఎంత బాగా తెలుసు ఆమెకు. ఎక్కడ ఎవరు ఆరాధిస్తారు, ఎక్కడ ఎవరు ఆరాధించాలా, మేమిక్కడ ఆరాధిస్తాం, ఈ కొండ మీద ఆరాధిస్తుంది, కానీ ఆరాధించాల్సిన స్థలము యెరూషలేము దేవాలయం అని చెప్తుంది. సమరయులు కూడా వాళ్ళు అంటే సమరయులు ఇశ్రాయేలీలు సంకరజాతి అనమాట వాళ్ళు సమరయులు అంటే. అందుకని వాళ్ళకు ఈ పద్ధతులన్నీ తెలిసి ఇవన్నీ పాటిస్తారు, కానీ వాళ్ళని కడమ జాతి వారిగా పక్కన పెట్టేసినారు అనమాట. ఎవరు ఇశ్రాయేలీలు, ఎవరు రోమీలు, యూదులు ఎవరు కూడా వాళ్ళని ఒప్పుకోరు అనమాట. యూదులకి మరి సమరయులు కలిగిన వాళ్ళే ఆ సంకర జాతి వాళ్ళు సమరయులు, కానీ వాళ్ళని మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. వాళ్ళంటే అసహ్యం, చాలా అసహ్యించుకుంటారు. చెప్తున్నాను కదా, అట్లా గాలి కిందికి పారుతుంది, గాలి కిందికి వీస్తుందంటే ఆ పైన నడిచి వెళ్తారంట వాళ్ళు. ఎందుకంటే కింద నడిస్తే వాళ్ళ గాలి వీళ్ళకి తగులుతుందని అంట. ఎంత ఆశ్చర్యం అసలు, అంతగా ఆశ్రయించుకుంటారంట అసలు. ఒకవేళ అట్లా వెళ్లాల్సి వస్తే అది దగ్గర కదా. మొన్న కేజీ సిస్టర్ కూడా చెప్పారు మనకు, గలిలై నుంచి యెరూషలేముకి రావాలంటే మధ్యలో ఉంటుంది అనమాట సమరయని దాటుకొనే రావాలా, లేదంటే నది చుట్టుకొని రావాలా, లేదంటే ఇంకా దూరం పోయి నది బయట ఉండే చోటు నుంచి రావాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా అర్జెంటు వెళ్ళాలా అని అనుకుంటే అట్లా పైన వైపున వెళ్తారంట. గాలి కిందికి వెళ్తే పైన వైపు నుంచి వెళ్తారంట. ఎందుకంటే వీళ్ళ గాలి కూడా వారికి సోకకూడదు అని. అంత నిష్ఠగరిష్ఠులు అనమాట వాళ్ళు ఇబ్రీలు అనేవాళ్ళు, యూదులు. సో అట్లాంటి వాళ్ళని గురించి ఈమె చెప్తోంది అనమాట. యెరూషలేములో ఆరాధించాలని నాకు తెలుసు అంటే, ఆయన అమ్మ అక్కడ కాదు ఆరాధించాల్సింది, ఒక కాలం వస్తుంది ఎక్కడైనా ఆరాధించచ్చు. కొండ కాదు, ఈ యెరూషలేము దేవాలయం కాదు, కానీ ఎక్కడైనా ఆరాధించచ్చని 4:24 అంటాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, కానీ అక్కడ ఇక్కడని కాదమ్మా అని చెప్పాడు అనమాట. అంటే కూడా ఈమె ఏమంటుంది, మాకు తెలుసయ్యా ఇవన్నీ, ఇట్లాంటి విషయాలన్నీ మాకు బాగా బోధించే ఒక మెస్సయ్య వస్తాడు మాకు అంటే. దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య. ఒక యూదులే కాదనమాట, యూదులు కాకుండా ఆ సమరయులు కూడా మెస్సయ్య కోసము కనిపెట్టుకొని ఉన్నారనమాట. సో ఈమెకు ధర్మశాస్త్రం ఎంత బాగా తెలుసో మనకు అర్థమవుతుంది అనమాట. ఇంత తెలుసు, కానీ ఆమెలో మారు మనసు అనుభవం ఉందా, నేను ఈ తప్పు చేయకూడదు అనేది ఉందా, నేను పాపంలో ఉన్నానని స్పృహ ఉందా, లేదు ఆమెకు. మనలో కూడా చాలా మందిని అన్ని తెలుసు, మనకు బైబిల్లో చాలా విషయాలు తెలుసు. అబద్ధం ఆడద్దనండి, మోసం చేయకూడదనండి, ఎదుటివారిది ఏది ఆశించద్దనండి, లేదు ఎదుటివారి మీద, నీ సహోదరుని నువ్వు ప్రేమించు, నీ సహోదరుని మీద నీ కోపం ఉంటే, నీ సహోదరునికి నీ మీద కోపం ఉందా, నీకు సహోదరుని మీద ఉన్న నీ అర్పణ అక్కడ వదిలేసి వెళ్ళి సమాధానపడి రా అంటుంటే మనం ఎన్నిసార్లు ఆరాధనలో చేయి వేయలేదు చెప్పండి. సంఘములోనే జరుగుతుంటాయి. సంఘములోనే ఒక సహోదరుడు ఇంకొక సహోదరునికి సరిపోదు, సంఘములోనే ఒక సహోదరి ఇంకొక సహోదరికి సరిపోదు. ఆ సహోదరి చేయి వేస్తుంది, నువ్వు చేయి వేస్తావు, నేను చేయి వేస్తున్నాను. చేస్తున్నామా లేదా తప్పు చెప్పండి, చేస్తున్నాము లేదని. చాలా మార్లు జరుగుతుంది. కొన్నిసార్లు అయ్యో తప్పు అయిపోయిందనే క్షమించు ప్రభువా అని అడిగి పార్టిసిపేట్ చేస్తాం. క్షమించని అడిగినాం, పోయి వాళ్ళతో సమాధాన పడినామా? మొదట వదిలేసి సమాధానపడి వచ్చి పార్టిసిపేట్ చేయమన్నారు. ఎంతమందిని చేసాం చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఏది జరిగినప్పుడు మనము వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి వచ్చి మనం ఆరాధనలో పాల్గొంది. తప్పు మనది కాదు, వాళ్ళదే అయినా కూడా ఏమంటున్నాడు ప్రభు, తప్పు ఎదుటి వారిదైనా నీ సహోదరుని అయినా కూడా నువ్వు వెళ్ళి ముందు క్షమాపణ అడిగి వచ్చి ఆరాధనలో పార్టిసిపేట్ చేయాలి. మనం ఎవ్వరూ చేయడం లేదన్నా అవుతే
ఎవరైనా చేస్తుంటే సారీ, చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నాడు. నేను చేయలేదు, నేను చెప్తున్నా, నేను చేయలేదు. అది చాలా కొన్నిసార్లు మానేశాను, కానీ కొన్నిసార్లు క్షమించు ప్రభు అని తీసుకున్నాను. క్షమించమని అడగడం కాదు, ముందు క్షమాపణ అక్కడ దొరకాలి మనకు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దేవుని దగ్గర క్షమించమని అడగాల్సింది. అట్లా అట్లాంటి తప్పులు ఎన్ని చేస్తున్నామో, అట్లాంటి మారు మనసుందా ఈమె. ఇవన్నీ తెలుసు, కానీ ఆమె ఏం చేసింది చూడండి, అట్లా నిందా మెస్సయ్య వస్తాడు మాకు ఇవన్నీ చెప్తాడు అనిందా. ఆయన నేనే అన్నాడు. ఆయన అంతే. ఏమన్నా ఎక్కువ చెప్పినాడా ప్రభు? ఏం చెప్పలేదు. ఆమె నాకు మెస్సయ్య వస్తాడు, మా మెస్సయ్య ఇవన్నీ మాకు చెప్తాడండి అంటుంటే ప్రభు ఏమన్నాడు, ఆయనను నేనే నేనే ఆయనమ్మా అని చెప్పాడు. అంతే. ఆమె ఇంకా క్లారిఫికేషన్ ఏం అడగడం లేదు. అట్లెట్లయితావు, నువ్వు ఇట్లుండాలి కదా, అట్లా చేయాలి కదా, ఇవి చేస్తావు కదా, ఇంకేం అడగలేదండి. ఎంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఆమెలో. ఒక్కసారిగా మార్పు వచ్చేసింది ఆమెలో. మెస్సయ్య నేను చూసేసానని ఆమెకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఆ సంతోషం పట్టుకోలేక ఆమె ఏం చేసింది, ఊర్లోకి పరిగెత్తేసింది కదా. ఇంకా ఉండలేదు, నీళ్ళు లేవు, ఇంకేం లేదు, వాటి సంగతి అంటే లోకాన్ని ఇంకా మర్చిపోయింది ఆమె. తన అవసరాలను మర్చిపోయింది అసలు. మనం ఒళ్ళు మైమరిచిపోయి దేవుని కోసం అట్లా పనులు ఎప్పుడైనా చేశామా? దేవుణ్ణి సంధించినప్పుడు మనం మిగతావన్నీ వదిలేసినామా? ఆమె వచ్చిన మెయిన్ పర్పస్, ఆ కాలంలో 2-3 సార్లు వచ్చి నీళ్ళు తీసుకోరండి. ఒక్కసారి పెద్ద పడవ తెచ్చి అట్లా దూరంగా ఉండే చోటు నుంచి తీసుకుపోయి రోజంతా అవే జాగ్రత్తగా వాడుకుంటారు వాళ్ళు. అట్లాంటిది ఆమె అసలు నీళ్ళ సంగతే పట్టించుకోలేదు. ఇంకా అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అంతే. ఇంట్లో ఎవరున్నారో ఏమున్నారో, నీళ్ళు ఎంత అవసరమో అవన్నీ ఏమి ఇంకా ఆమె మస్తిష్కంలో అవి ఏవి కూడా లేదు, ఆమె ఆలోచనలో లేవు అవన్నీ. ఏముంది ఆమెలో, ఒక మారు మనసు అనుభవం వచ్చేసింది, ఒక మార్పు వచ్చేసింది. నేను మెస్సయ్యని చూస్తున్నాను. ఆమెలో ఎంత మంచి ఈ సంగతి నేను దాచుకోకూడదు. అంటే ప్రభువుని గురించి తెలిసిన తర్వాత మనం మనసులో దాచిపెట్టుకొని ఉండలేనట్లాంటి స్థితి ఉండాల. ఎవరికో ఒకరికి, కొంతమంది సహోదరులు చెప్తుంటారు, ఎవరికో ఒక రోజు ఈ రోజు వాక్యం చెప్పకపోతే నాకు అసలు తట్టుకోలేనంటుంది. నాకు చాలా నచ్చుతుంది తిరుపతి మణిమాల సిస్టర్. 1,00,00,000 మందికి వాక్యం చెప్పాలని నిర్ణయించుకుందంట. సో రోజుకు ఒకరికో, ఇద్దరికో, నలుగురికో చెప్పితే కదా ఆమె 1,00,00,000 మంది అయ్యేది. ఎంతకాలం జీవిస్తామో తెలియదు. సో ఎవరికో ఒకరికి వాక్యం, ఈ రోజు నేను వాక్యం చెప్పాలా అని డెసిషన్ తీసుకున్న సిస్టర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అలా ఉండాలన్నమాట. రోజు రోజు ప్రతిరోజు అదే మారు మనసు అనుభవం. తెలుసుకున్న వెంటనే ఎవరికో ఒకరికి చెప్పాలి. ఈ శుభవర్తమానాన్ని లోకమంతా చాటించండి అన్నాడు. అందరికీ చెప్పమన్నాడు. సృష్టికి కూడా చెప్పు. ఎవరు లేరనుకోండి, ఊరికే గట్టిగా ఇంట్లో అరిస్తే కూడా గోడలకి వినపడుతుంది. సృష్టి అంటే ఇవన్నీ కూడా, చెట్లు చేమలు అన్నీ కూడా, అవన్నీ కూడా పాపం మన నిమిత్తమై అవి కూడా శాపంలో ఉన్నాయి. వాటికి కూడా ఈ సువార్త అవసరమే. చెప్తున్నాం అట్లా మనము. సిగ్గు కదా, సిగ్గనే దయ్యం చాలా ఉందండి మనం. మిగతా మాటలు సిగ్గు లేకుండా మాట్లాడేస్తాం, కానీ ఎంతమందిలో అయినా ప్రభువుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు కదా, భయపడుతున్నారు. ఈ కాలంలో భయం ఉంది లేదు. ఒకప్పుడు భయం లేదు కానీ సిగ్గు ఉండేది. ఇప్పుడు సిగ్గు భయము ఒకటి తర్వాత ఒకటి ఇంకా జత అయిపోతున్నాయి. ఆమె ఎంత చక్కగా వెళ్ళేసి ఊరి వారందరినీ తీసుకొచ్చింది కదా. నేను అవంతా చదవను, అవంతా మనకు బాగా తెలుసు. మొన్న అమ్మాయి చెప్పింది. 39వ వచనం చదువుతున్నాను. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. తర్వాత మా దగ్గర 2 రోజులు ఉండయ్యా అన్నారు, ఉంచుకున్నారు. ఇప్పుడు ఈయమ్మ చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ మేమే స్వయంగా తెలుసుకున్నాం కాబట్టి మేమంతా ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాము అని వాళ్ళందరూ రక్షించబడ్డారు. అది వేరే సంగతి. కానీ వచ్చింది మాత్రం, రక్షణ దగ్గరికి తెచ్చింది ఎవరు? సమరయ స్త్రీ. ఒక ఊరిని కదిలించిందండి కదా. మొన్న చెప్తూ అమ్మాయి ఒక మాట్లాడిందండి కదా, సామెతల గ్రంథంలో ఉంది కదా ఆ మాట, 28:13లో. అతిక్రమములను విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు, దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అసలు కదా. ఆమె తన అతిక్రమాలన్నీ చెప్పేసింది. నేను ఇట్లాంటి దాన్ని, నాకు 5 మంది పెనిమిట్లు ఉండ్రి, పెళ్లిళ్ళే చేసుకుంది. పెనిమిటి అంటే ఊరికే ఉంచుకున్న వాడిని పెనిమిటి అని ఎవరు అనరు. 5 పెళ్లిళ్ళే చేసుకుంది. చనిపోయినారు, మరి చనిపోతేనే ఇంకొక పెళ్లి చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. ప్రభు వచ్చినాడు కానీ 2వ నిబంధన లేదు, నూతన నిబంధన లేదు. పాత నిబంధన కాలమే కాబట్టి ఆమె భర్త చనిపోతే తప్ప ఇంకొక పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. 5 మంది పెనిమిట్లుండ్రి అంటున్నాడు. ప్రభువే అన్నాడు, 5 మంది పెనిమిట్లుండ్రి, నిజమే చెప్పినావు నువ్వు అని.
ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాదు అంటే ఇప్పుడు ఉన్నది మాత్రం ఎవరి దగ్గర ఉంది ఆమె అని అర్థం. అవన్నీ చెప్పేటప్పటికి ఆమె ఎంత బాగా ఒప్పుకుంటుంది. ఆయన ఎవరో తెలుస్తుంది అక్కడ, ఆయన యూదుడని తెలుస్తుంది ఆమెకు, ఇక్కడ వాడు కాదని తెలుస్తుంది. ఆయనకు ఏం చెప్పినా ఆ ఊరి సంగతి ఆయనకి ఏం తెలుస్తుంది, పైగా వాళ్ళు ఊరికే రారు కదా, ఏమైనా చెప్పిండొచ్చు ఆయనతోటి. మనమైతే ఈజీగా అబద్ధాలు చెప్పింది, నేనంటే ఇంకా లేనిపోనివని చెప్పిందినేమో అనుకుంటాను నేనైతే. ఎందుకు ఈయనకంతా ఎందుకు చెప్పుకోలే నా సంగతి, ఏం లేదు, ఆయన లేడు ఇంట్లోనూ, ఎవరు లేరనో ఏదో ఒకటి చెప్పేసింది మేము. అట్లా పెదవాలోచనలు చాలా వస్తాయి కదా. కానీ ఆమె ఎంత చక్కగా ప్రభువును ఎన్కౌంటర్ అవ్వంగానే ఆమెలో అంత మార్పు వచ్చిందన్నమాట. సో ఆమె అతిక్రమాలు ఏవి కూడా దాచిపెట్టుకోలేదన్నమాట. ఎందుకంటే దేవుని ఆమెకు భయభక్తులు ఉన్నాయి. ఆమె దేవుణ్ణి విశ్వసించింది, అందుకే ఆమెకు ఇన్ని విషయాలు తెలుసు. కాబట్టి దేవుడు కూడా ఆమెకు ముందు పరిచయం ఉన్నాడు అనమాట. కానీ ఆమె పంతాలో ఆమె దేవుని వెతకడము జరుగుతుందన్నమాట. అందుకే సామెతల గ్రంథంలోని 14:26లో కూడా ఒక మాట ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు మహా ధైర్యాన్ని పుట్టిస్తాయన్నమాట. యూదుడైనా ఆయనతో ధైర్యంగా మాట్లాడుతుంది, ఊర్లోకి ధైర్యంగా వెళ్ళింది. ఇంతకుముందు నీళ్లు చేదుకోవడానికే దాచిపెట్టుకుని ఎవరు లేనప్పుడు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఊర్లోకి వెళ్ళింది. ఇంటికి వెళ్ళలేదు, ఇంటి వాళ్ళని తీసుకొద్దాం అనుకోలేదు ఆమె. ఎక్కడికి వెళ్ళింది? విలేజ్ లేకి వెళ్ళిపోయిందన్నమాట. ఆ ఊరి వాళ్ళ పట్ల ఆమె బాధ్యత పెరిగిందన్నమాట. ఊరి వారిని గురించి, ఏ ఊరి వారైతే ఆమెను అసహించుకొని ఆమె రావడం ఇష్టపడలేదని వారికి మొహం చూయించలేక ఒంటరిగా మధ్యాహ్న పూట వచ్చే ఆమె ఇప్పుడు ఊరిలోకే వెళ్ళిపోయిందనమాట. ప్రభువును చూసిన ఆ ధైర్యం, ప్రభువును సంధించిన ఆ ధైర్యం, ప్రభు యొక్క యథార్థతను గ్రహించిన ఆ ధైర్యం ఆమె ఊరి వారిని నడిపించుకొచ్చిందనమాట. సో నన్ను ఆ కమ్యూనికేషన్ గురించి చెప్పమన్నప్పుడు నేను ఫస్ట్ టైం నాకు ఎందుకో మరి సమరేస్త్రి చాలా నచ్చింది. నేను ఈ విషయం చెప్పినప్పుడు అందరు చాలా అప్రిషియేట్ చేసినారు నన్ను. అవును, మేము ఎప్పుడు కూడా కమ్యూనికేటర్ అని స్టడీ చేయలేదు ఆమెను అన్నారు. నేను ఫస్ట్ టైం ఆమెను గురించి మంచి, షీజ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేటర్. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి పోయి ఇంకొకరికి ఎవరిని కన్విన్స్ చేసి ఒక ఊరిని తీసుకురావడం, ఒకరిని ఇద్దరిని కాదు. ఇప్పుడు మనం ఒక్కొక్కరితో చెప్పండి చాలా అంటున్నాం, ఒక్కరిని కన్విన్స్ చేయడమే మనకు చాలా కష్టంగా ఉంటుంది, తల ప్రాణం తోక్కొస్తుంటుంది. మీ ఊరి జనమును అందరినీ తీసుకొచ్చిందన్నమాట. సో ఈమెలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనమాట. ఎప్పుడైతే నేనే మెస్ అయ్యాను అని అన్నాడో వెంటనే ట్రాన్స్ఫర్మేషన్ ఈమెలో, ఆ మారు మనసు అనుభవం ఈమెలోకి వచ్చిందనమాట. మనసు మారి నూతనమైపోయింది. నూతనమైన, ఇంకెవ్వరు ఆమెను తక్కువగా చూసింటారు ఆ ఊరిలో. ఆ ఊరికి సువార్తను ప్రకటించినటువంటిది, ఆ ఊరికి శుభవర్తమానాన్ని తెచ్చింది. ప్రభు ఉన్నాడు, మెస్సే వచ్చినాడని చెప్పిన వ్యక్తిని వారు గౌరవించింటారు. ఆ తర్వాత ఇంకా ఆమెను చాలా మంచిగా చూసుకుంటారు. ఆ తర్వాత ఆమె జీవితం ఇంకా ఆ తర్వాత ఎంత మారిపోయిందో మనకు తెలియదు. అదే బైబిల్లో రాయబడలేదు అంటున్నారు కదా, అన్ని విషయాలు రాస్తే ఈ భూమి సరిపోదు అని. సో ఆమె జీవితమే అక్కడి నుంచి మారిపోయి ఉంటుందండి. వీళ్ళిద్దరూ ఫాస్ట్ గా వెంటనే మారు మనసు వచ్చి మారిపోయి ఉండేవాళ్ళు అనమాట. ఇంకా కొంతమంది జీవితాలు చూస్తాం, కొంతమంది మనలాంటి వాళ్ళు ఉంటారు. మనం ఇట్లా అంటే ఉన్నారేమో ఒకరిద్దరు ఇట్లాంటి వాళ్ళు, అంత త్వరగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన వాళ్ళు, మనలాంటి వాళ్ళని కొంతమందిని చూస్తాం. ఇదే లూకాసు వార్తలోనే 10వ అధ్యాయము 38వ వచనం. అక్కడ ఎవరిని చూస్తాం మనం 10వ అధ్యాయం 38లో? మార్తా మరియలను చూస్తాం కదా. లూకాసు వార్త 10వ అధ్యాయము క్షమించండి, 10వ అధ్యాయము 38. అంతటి వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. అంతకుముందు ప్రభువు ఈమెకు తెలుసా తెలియదా? ఏమనుకుంటున్నారు మీరు? మార్తకు యేసు ప్రభు అంతకు ముందే తెలుసా? తెలుసు, ఎప్పుడు వస్తా ఉంటారు కదా. తెలీదు అయితే నీకు 7 సార్లు వచ్చిన ప్రభు. ఈ ఫ్యామిలీ పరిచయం అయిన తర్వాత ప్రతిసారి
బేతనికి. ఎందుకంటే బేతని ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందంటే యెరూషలేంకి 2-3 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ప్రభువు యెరూషలేంకి ఈ ఫ్యామిలీ పరిచయం అయిందో అప్పటి నుంచి ప్రభువు వెళ్ళి వచ్చేటప్పుడంతా బస చేయాలంటే సామాన్యంగా యెరూషలేంలో ఉండకుండా ఆ బేతనీకి వెళ్ళేవాడు అనమాట. వీళ్ళతో సహవాసం చేయడానికి వెళ్ళేవాడు. ఆ ఊర్లో ఇంక ఏ కుటుంబం కూడా ఆయన చేర్చుకున్నట్టు కానీ, ఏ కుటుంబం వచ్చి మాట్లాడినట్టుగా కానీ ఎక్కడ కూడా మనకు కనిపించదు అనమాట. సో ఈమె ప్రభువును ఇంటికి పిలిచింది మొదటిసారి. ప్రభు ఆ దారి గుండా చాలా సార్లు వెళ్ళాడేమో మనకు తెలియదు, కానీ ప్రభువుని గురించి మార్తానే మొదట విని ఆయన్ను ఇంట చేర్చుకుంది, ఇంటికి ఆహ్వానించింది ఆయన్ని. మా ఇంటికి రాండి ప్రభు అని పిలిచింది. మరి ఆయన ఎంత రిక్వెస్ట్ చేసిందో మరి ఆయన్ను ఇంట చేర్చుకొనెను అని ఉందన్నమాట. అంటే ఆయన తీసుకొని వచ్చింది. అంతవరకు మరియకి ఏమీ తెలియదు, యేసు ప్రభు ఎవరు తెలియదు, ఏమి తెలియదు. ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువుని గురించి వినింటారు, ఆయన ఇట్లాంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడంట, ఇట్లంట అని అన్ని అట్లాంటివే అందరు మాట్లాడుకుంటారు. దేవుని కుమారుడు అనేది కూడా అంత త్వరగా ఏమి తెలిసిండదు అందరికి. కానీ ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారంట, ఆయనకు ఇట్లాంటివన్నీ కళ్ళు లేని వారికి, గుడ్డి వారికి చూపిస్తున్నాడంట. ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలన్నింటిని గురించి మాత్రము అట్లాంటివి అందరు మాట్లాడుకునేది, చెప్పేది కూడా. ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి ఎవరు మాట్లాడుకుంటారు? శాస్త్రులు, పరిచయులు, కొంచెం తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఈయన జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటారు. సామాన్యమైన నీలాంటి నాలాంటి ఆడవాళ్ళు, మామూలు విలేజర్స్ వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది చెప్పండి? అట్లాంటివి ఏం తెలియదు వాళ్ళకి. ఏం అద్భుతాలు చేశాడు, ఏం ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు కదా. ఇప్పుడు కూడా చాలా మంది మనం అట్లా స్థితిలోనే ఉన్నాం. ఎవరు బాగా అద్భుతాలు చేస్తారు, ఆయన ప్రార్థన చేస్తే, ఆయన నూనె రాస్తే, ఆయన కట్ చూపిస్తే, ఆయన చెయ్యి ఇట్లా ముట్టితే, కాలుతో ఇట్లా తంతే, ఎంట్రుకలు ఇట్లా లాగితే, కింద పడదోస్తే ఇవి జరుగుతాయి. ఇవేనా వినిండేది మనం? ఇవేనా చెప్పేది చాలా మంది? ఇట్లా ప్రార్థన చేస్తే నయమవుతుంది, అట్లా ప్రార్థన చేస్తే నయమవుతుంది, ఇన్ని వారాలు తిరిగితే నయమవుతుంది, ఇవే మాట్లాడుకుంటారు సామాన్య ప్రజలంతా. తండోపతండాలుగా పోయే వాళ్ళందరికీ ఈ అట్రాక్షన్సే మెయిన్ అన్నమాట. ప్రభువుని గురించి సత్యం చెప్పే వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది రారండి. యథార్థమైన వాక్యం చెప్పే చోటుకి రారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇట్లాంటివి చేసే వాళ్ళ దగ్గరికే ఎక్కువ మంది. ఎందుకంటే అవే మౌత్ టు మౌత్ వెళ్ళేదన్నమాట కదా. అవి ఎక్కువ ప్రాచుర్యం అవుతాయి. కానీ ఆయన ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతకరుడో, ఎట్లాంటి దేవాది దేవుడు నరరూపిగా భూమి మీదకి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఇదంత రుచించదు. కానీ ఒక నయం చేశాడు, పుట్టినప్పటి నుంచి గుడ్డు కానీ కళ్ళు వచ్చినాయి ఆయనకి ముడతానే, అది చాలా ఆశ్చర్యము, అద్భుతము, అది చాలా వినసొంపుగా ఉంటుంది అనమాట. అట్లాంటివి ఎక్కువ ఇష్టపడతారనమాట జనం. సో ఈ మార్త అట్లా కనుక్కొని, ఆయన అట్లా మంచి ఇదైన వాడు అని కనుక్కొని ఆయన ఇంటికి కొంతమందికి చాలా అలవాటు అనమాట. చాలా మందిని చూస్తుంటాం స్వామీజీని, ఎవరన్నా సంఘానికి బ్రదర్స్ వస్తే, మా ఇంటికి రండి బ్రదర్, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అని పిలుస్తుంటారు. అందరు అట్లా ఉంటారు అని చెప్పను, కానీ కొంతమంది వాళ్ళు ఏదో ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ కాళ్ళ ఇంట్లో పెడితే అబ్బా మాకు చాలా మంచి జరుగుతుంది అనుకుంటారు. కానీ ఒక ఆతిథ్యం ఇద్దాం, వీనికి ఒక పరిచర్య చేద్దాం అనే భావంతో పిలిచే వాళ్ళు కొంతమంది ఉంటారు, తక్కువగా ఉంటారు. చాలా మటుకు వాళ్ళు వచ్చి పోతే మా ఇంటికి మంచినీళ్ళు ఇస్తే కూడా చాలు, వాళ్ళు వచ్చినారంటే మా ఇంటికి ఏదో జరిగిపోతుంది అని, ఏదో జరగాలనే పిలుస్తారు. కానీ ఆతిథ్యం ఇద్దాం, వీనికి సేవకుడు కదా ఈయన, సేవకుడికి మనం ఆతిథ్యం ఇవ్వడం మరవద్దన్నారు కదా, ఆ పని చేద్దాం ముందు అని అనుకుండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. అట్లా మార్త కూడా ఆయన పిలిచింది, మా ఇంటికి రాండి అని పరిచర్య చేద్దామని. నేను అనుకుంటాను మార్తకు వంటలు బాగా వచ్చు అనుకుంటా, వంటలు చేయడం చాలా ఇష్టము, చేసి అందరికీ పెట్టడం కూడా ఇష్టం అనుకుంటా. లేకపోతే వంట చేసి చాలా మందికి పెట్టాలంటే ఈయన వెంబడి శిష్యులు ఉంటారు సుమారు 12 మంది. మరి 12 మందికి ఈయనకి ఎంతమందికి పెట్టాలంటే ఎంత వండాలి ఆమె కదా, ఎన్ని రకాలు చేయాల, 2-3 రకాలన్నా చేయాల. అయినా ఆయన రమ్మని పిలిచింది అంటే ఆమెకు అట్లాంటి ఆసక్తి కూడా చాలా ఉంది అని. కానీ రాగానే మరీ వినిన సంగతుల్లో ఆయన్ని ఎట్లా శారీర రీతిగా ఆహారం పెట్టి ఆయన్ని తృప్తిపరుద్దాం అట్లా అనుకోలేదు ఆమె. ఇన్ని విషయాలు తెలిసినవాడు అంటే ఈమెకు కొంచెము ఏమంటారు ఆధ్యాత్మికమైన పరిజ్ఞానం ఉందన్నమాట. చిన్నదైనా కూడా మరియకు అది ఉంది. అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తాడో ఆయన చూడండి, లోపలికి రాగానే ఆయన టార్గెట్ మరియా, మార్త కాదు.
అందుకే ఆ ఇంటికి వచ్చి పిలిస్తే వచ్చాడనమాట. మరియకు బోధిస్తున్నాడు అనమాట. మరియక సంగతులన్నీ చెప్తున్నాడు. మార్తాకు కూడా ఛాన్స్ అది కూర్చొని వినాల్సింది. కానీ పాపం అవివేకురాలు, ఆయనకి ఏదో భోజనం పెట్టాలనే తాపత్రయంతో దాని గురించి ఆలోచిస్తా ఉంది. నేను ఆయన కడుపునంటే మామూలుగా చెప్తారు, భోజనం పెట్టిన వాళ్ళని చాలా మంది ఆశీర్వదిస్తారు, చాలా మెచ్చుకుంటారు, చాలా వాళ్ళని దీవెనలు ఇస్తారు అని. అవును, అది కూడా ఒక పరిచర్యనే, మంచిదే. కానీ ఆమె అసలైంది పోగొట్టుకుంది అనమాట. మరియా అసలైన దాన్ని పట్టుకుంది, ఈ మార్త పోగొట్టుకుంది. ఆయన ప్రభు ఎంత చక్కగా ఆమెకు కూడా చెప్తున్నాడు, అమ్మా ఇది ముఖ్యమైనదమ్మా, భోజనం సరేలే ఏం పెట్టినా మేము తింటాం కానీ నువ్వు వచ్చి కూర్చో అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఇది ముఖ్యమైనది, మార్త మరియ ఏదైతే ఎన్నుకుందో అది ముఖ్యమమ్మా అన్నాడు. ప్రభువుని చూడంగానే మరి ఆ మాటలు వినాలా, అది తెలుసుకోవాలా అనే జిజ్ఞాస కలిగింది ఎవరిక్కడ? మరియ. మరియలో ట్రాన్స్ఫర్మేషన్. మరి అంతకుముందు ఎట్లుందో మనకు తెలియదు, సిస్టర్స్ ఇద్దరు ముందు ఎట్లున్నారో తెలియదు, లోకరీతిగా ఏమి పూజిస్తారో వాళ్ళు యూదులే గనుక మరి ఆ దేవాలయంకే వెళ్ళేవాళ్ళు, ఊరికే నామకార్థంగా ఉండేవాడు కాబట్టి తమ్ముడని ఆయన అయితే అసలు కనపడడు కదా. మార్త మరియల తమ్ముడు అన్న, మార్తకు తమ్ముడు మరియకు అన్న అవుతాడో ఏమో తెలియదు, కానీ మరి ఆయన అయితే అసలు ఆ సీన్లోనే లేడు. వీళ్ళిద్దరే ఉన్నారు, ఆడవాళ్ళిద్దరే కదా, తల్లిదండ్రులు ఉన్నట్లుగా కనిపించదు మనకు. మరి ఇంటికి మగవాడు చిన్నవాడైనా మగపిల్లవాడు కాబట్టి మరి ఆ అబ్బాయి ఉండాల్సింది, కానీ ఒక్క ఆ లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తప్ప ప్రభుతో కలిసి కూర్చొని ఉన్నవాడుగా ఎక్కడ కూడా కనపడడం అని. కానీ ప్రభు ప్రేమించినాడు ఆ కుటుంబాన్ని. అంత చిన్నవాడేమో అందుకని బాగా ప్రేమించినారు. చిన్నవాడు కాబట్టి అంత ఇంపార్టెన్స్ ముందంతా ఇవ్వలేదేమో. రోగి అయి చనిపోయి తిరిగి లేచిన తర్వాతే మరి లాజర్ కూడా ఇంపార్టెన్స్ వచ్చిందనమాట. లాజర్ మారు మనసు ముందంతా జరగలేదు, మార్తకు జరగలేదు. ఈ ఇద్దరికి, ఈమెకైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఇంకా ఇంకా కూడా వాళ్ళలో కొంచెం అనుమానాలు ఉన్నాయన్నమాట. మనలాగే మనం కూడా రక్షించబడినాము, మారు మనసు పొందాము, అట్లాంటి అనుభవాలు ఉన్నాయి. మన కేజీ సిస్టర్ చెప్పినట్టు మరి మారు మనసు అనేది రోజు రోజు మనకు అది అవసరం అనమాట. ఒకసారి మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చేసింది, ఇంక అయిపోయింది, ఇంక దీంతో ఇంకేం పని లేదనేది కాదు. ప్రతిరోజు నేను సిలువెత్తుకుంటున్నాడు. ప్రతిరోజు ఏదో కష్టం వచ్చినప్పుడు పెరిగిపోతామేమో, ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం వచ్చినప్పుడు డైవర్ట్ అయిపోతామేమో. అట్లాంటప్పుడు అంతా మళ్ళీ తిరిగి మనం ప్రభు దగ్గర మరి వేడుకొని మళ్ళీ ఆ మారు మనసు అనుభవాన్ని పొందుతూ ఉండాలన్నమాట. మార్తకు అది వచ్చింది. ఆయన చెప్పాడు కదా, అమ్మ ఇది ఉత్తమమైంది, ఈ పని చేయడం నేర్చుకోను అన్నాడు. యోహాను సువార్తకు వద్దాం. మరి మనకి యోహాను సువార్తలు కనిపిస్తారు ఈ సోదరి ఇద్దరు. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆయన రోగి ఉన్నాడని నువ్వు వస్తే రమ్మని కబురు పెట్టినారు, కానీ ఆయన రాలేదు, లేటుగా వచ్చినాడు. అంత అయిన తర్వాత ఫస్ట్ ఎవరు పరిగెత్తినారు? మార్తనే పోయింది. ప్రభువును ఫిజికల్ గా ప్రతిసారి తీసుకొచ్చింది ఎవరంటే మార్తనే. మరీ ఇల్లు దాటి బయటికి పోవడంలో చిన్నదైతే కూడా ఆమె ఇంట్లోనే ఉంటా ఉంది. మరి ఏం చేస్తుందో, ప్రార్థనే చేసుకుంటా ఉందో, మరి ధర్మశాస్త్రం చదువుతూ ఉందో, ఏం చేస్తుందో మనకైతే అర్థం కాదు. కానీ మార్తనే మరి వెళ్ళి ప్రభు వస్తున్నాడంటే పరుగు పరుగున, ఆయన ఎక్కడో ఇంకా దూరంగా ఉండగానే పోయి కలుసుకొని, అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోవడానికి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది ఆమె కూడా కదా. ఆమె కూడా ఏడ్చి చెప్తుంది, నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయాడు కాదయ్యా, నువ్వు ఉంటే బ్రతికిండేవాడు, నువ్వు వచ్చింటే బ్రతికిండయ్యా. 4 రోజుల ముందే చెప్పినారు, కానీ ఆయన చనిపోయిన 4 రోజులకు వచ్చినాడు, సమాధి చేసిన 4 రోజులకి ఊరికి వస్తున్నాడు అనమాట. యాక్చువల్గా అయితే కోపం వచ్చి మార్త నిజంగా శరీరానుసారం ఏంది అంటే రాకుండా ఉండాల. ఏంది తీయని, అసలు మేము పిలిస్తే రాలేదు, మా తమ్ముని చచ్చిపోయేటట్టు చేసినాడు. కానీ మార్త మారు మనసు వచ్చిందనమాట. ప్రభు మరి ఏ కారణం చేతి రాలేదో తెలియదు, కానీ నువ్వు ఉండింటే బ్రతికిండేవాడయ్యా అని నమ్ముతాను. మనం కూడా అట్లే అనుకుంటుంటాం చాలా మార్లు కదా. ఈ ప్రార్థన చేసుకుంటే నేను బాగుండేది, కానీ చేయాల్సినప్పుడు చేయలేదన్నమాట ప్రార్థన. నేను ప్రార్థన చేసుకుంటే బాగుండేది, నేను ముందు ప్రభువుని అడిగింటే బాగుండేది, లోకం వైపు చూసినానే అని పాశ్చాత్తాపడుతుంటాం మనం. ఈమె కూడా వెళ్ళింది, వెళ్ళి నువ్వు ఉండింటే నా తమ్ముడు చనిపోడయ్యా అది నమ్ముతా ఉంది. కానీ లేడు కదా, ఇప్పుడైనా కూడా బ్రతికిస్తాడు కదా అనే మాట నామా అని. అవునే లేస్తాడులే, మరి నువ్వు రెండోసారి వస్తావు కదా, అప్పుడు అందరు లేస్తారు కదా, నా తమ్ముడు కూడా పునరుత్థానంలో లేస్తాడులే అంటాను. అన్ని వినిందనమాట. పునరుత్థానంలో లేస్తాడనేది ఆ లోకంలో ఎవరు చెప్పరు అనమాట, ప్రభువే బోధించింటాడు వాళ్ళు, పునరుత్థానంలో మీరందరూ లేస్తారని. అప్పుడు వస్తాడులే అంటుంది, ఇప్పుడు చెప్తాడులే అనే మాట ఆమె విశ్వసించండి. ఇన్ని మాట్లాడుతుంది ప్రభుతో, కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంది.
అదే సమరయ స్త్రీ మాట్లాడింది ఈమెలాగానే చాలానే మాట్లాడింది. కానీ మెస్సీయని నేనే అని చెప్పంగానే ఆమెలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసిందంట. మార్త ఇన్ని మాట్లాడుతుంది, ఇంకా నువ్వు నింటే చచ్చి ఇప్పుడు లేడులే, 4 రోజులు అయిందిలే, కుళ్ళిపోయిందిలే, వాసన వస్తుందిలే, పోయి ఇయ్యద్దు ప్రభువా, ఇంకా అట్లనే చెప్తుంది అనమాట. మన జీవితాలు పరిశీలించుకుందాం. మనలో ఎట్లాంటి గుణం ఉంది? మనం ఇంకా ప్రభువును సంశయిస్తున్నామా? ప్రభుకి ఇది చేత కాదు అనుకుంటున్నామా? మొదట ప్రజల దగ్గరికే పరిగెడుతున్నామా? జనాల వైపు చూస్తున్నామా? ప్రభువుని చూస్తున్నామా? మన ఇరుకుల్లో ఇబ్బంది ఎవరి వైపు మన దృష్టి నిలిపినాం? మనం మొదటగా ఎక్కడ పరిగెత్తుతున్నాం? ఆ ఫెనీకేస్తే ఎక్కడికి వచ్చింది? తన బిడ్డకు బాగలేదని. యేసు ప్రభు తెలీదు, యూదురాలు కాదు, ఆయన ఇస్తాడో లేదో తెలీదు, ఆశీర్వదిస్తాడో లేదో తెలీదు, బిడ్డను బ్రతికిస్తాడో లేదో తెలీదు, కానీ గోదడ్డానికి అయితే వచ్చింది. నువ్వు కుక్కమ్మా, నువ్వు కుక్కలకి మేము ఏం పో అంటే గాని కుక్క అన్నా కానీ పోలేదండి. కుక్కే కానిలేయ్యా, పారేసి నువ్వు తింటాం కదా, అదన్నా చెయ్యండి కదా. ఎంత విశ్వాసం అండి! అది మానవ మనసు అనుభవం. ఆమెకి ఎంత మారు మనసు ఉంది, ఆమెకి ఎంత విశ్వాసం ఉందండి. ప్రభువును విశ్వసించడమే, సంపూర్ణంగా నమ్మడమే మారు మనసు. నమ్మితే కదా ఏదైనా జరుగుతుంది అనుకోవడానికి. నాకు ఇంక ఇది జరగదు, ఇట్లే జరుగుతుంది, దేవుడు ఎట్లా చెప్పింది అట్లే చేస్తాడు, అట్లే జరుగుతుంది నాకు అని అనుకోవడానికి. మరి ఈ మార్త అట్లా అంటుంది. పోనీ మరి అన్నా ఇంకా ప్రభు వచ్చినాడు, నా తమ్ముడు మా అన్న బ్రతుకుతాడులే అనుకుందా. మరి కూడా ఏమంటుంది, తన్ని ఆయన కాళ్ళ మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడల నా సహోదరుడు చావకుండునని. ఇంత ప్రభు దగ్గర నేర్చుకున్న మరియా కూడా అంటుంది, నువ్వు ఇక్కడ ఉండింటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు కదయ్యా అంటాను. అట్లాంటి కొట్టుమిట్టాడే అట్లాంటి విశ్వాసము అనుకుంటున్నాను. ఈ తర్వాత వీళ్ళిద్దరు చాలా మారింటారు, ఎందుకంటే తమ్ముడు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆ బలమైన విశ్వాసం అప్పుడు వాళ్ళకి వచ్చిండొచ్చు. కానీ ఇక్కడ దాకా మాత్రం వేవరింగ్ మైండ్, వేవరింగ్ విశ్వాసం అనమాట. వేవరింగ్ గా ఉండేటువంటి గుణం మనలో చాలా మందికి అది ఉంటుంది. కొంతమంది చాలా స్థిర బుద్ధి కలిగిన వారు ఉన్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. అట్లా వేవరింగ్ మైండ్ ఉండకూడదు, స్థిరమైన బుద్ధి ఉండాల. నమ్మాలంతే, ప్రభువుని నమ్ముతున్నానంటే నమ్మాలంతే, చేయగలడంటే చేయగలడంతే, ఇంకా రెండో ఆలోచనే రాకూడదు. నీ చిత్తం అయితే చేయి ప్రభువా, చేయలేదంటే ఆయన చిత్తం కాదని తెలుసుకోవాలి. ఆలస్యం చేస్తాడే గాని అలక్ష్యం చేసే దేవుడు కాదు అని మనము గుర్తించుకోవాలని. సరే, ఇదొక ఉదాహరణ. ఇంకొకటి చెప్పాలనుకున్నాను నేను, ఇంకొకటి చెప్పి ముగిస్తాను. టైం అయిందా? టైం అయిపోయింది, సారీ. ఇంకొకటి టూకీగా చెప్తాను. పేతురు, యోహాన్లు వీళ్ళందరినీ గురించి కదా, ఇంకెప్పుడైనా టైం ఉంటే మనం చూసుకుందాము. వీళ్ళు ఎట్లాంటి వేవరింగ్ తో స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అని. మత్తయి సువార్త 18వ అధ్యాయం కాదు, ఏది చూద్దామంటే ఫస్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయం, అదొక్కటి చెప్పి ముగిస్తాను. సారీ, టైం అయింది. యోహాను సువార్త 1వ అధ్యాయం తీసినారా ఎవరైనా? మాట్లాడండి. తీసినామా ఆంటీ? 1వ అధ్యాయము 41వ వచనం చదువమ్మా. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునద్దకు అతని తోడుకొని వచ్చెను. చాలా. చదువు. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. ఇక్కడ మనం ఏం చూస్తామంటే మిగతా సువార్తల్లో అంతా ప్రభు వాళ్ళు వలలు బాగు చేసుకుంటుంటే పేతురు, ఆంద్రేయ వాళ్ళను వెంబడించండి అంటే వలలు వదిలేసి ఆయన వెంబడించినారు అని రాయబడింది. అలాగే యోహాను, మరి యాకోబు వాళ్ళిద్దరిని కూడా వలలు బాగు చేసుకుంటుంటే చూసి, మీరు రండి, మిమ్మల్ని చేపలు పట్టే జాలరుగా ఉంటాం, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానంటే వచ్చినారు అనేది రాశారు. కానీ యోహాను స్వార్థలో మాత్రమే ఈ ఆంద్రేయ మొదట బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర శిష్యుడిగా ఉండింటాడు కదా. దానికంటే ముందు వచ్చిన మనం చదివినామంటే ఇదే యోహాను స్వార్థ. నేను టైం అయిందని అవంతా చదవడం లేదు. నెక్స్ట్ 37 నుంచి చదివినామంటే
అక్కడ వీళ్ళు యేసు ప్రభువుని చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పినప్పుడు లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే అని, ఈయన గురించే నేను ఇంతకుముందు సాక్ష్యం ఇచ్చింది అని చెప్పినప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆయన శిష్యులు ఇద్దరు ఆయన వెంబడిస్తూ వెళ్తారనమాట ప్రభు పోతూ ఉంటే. ఎవరు మీరు ఏం వెతుకు వస్తున్నారు అంటే, మీరు ఎక్కడుంటారో తెలుసుకుందాం అంటే రండి అయితే అని చెప్పినాడు. వాళ్ళు సాయంకాలం 4 గంటల వరకు ఆయన ఉన్నట్టుగా ఆయన దగ్గర ఉన్నట్టుగా చెప్తారనమాట. సో ఆయనతో అనేక విషయాలు మాట్లాడి వీరు వచ్చినారనమాట. వచ్చినప్పుడు ఆంద్రేయ పేతురు దగ్గరికి వచ్చి వాళ్ళ అన్న దగ్గరికి వచ్చి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు, మేము మెస్సియాను కనుగొంటిమి. మెస్సియాని కనుక్కున్నారు వాళ్ళు. ఎందుకు? యోహాను సాక్ష్యం ఇచ్చినాడు. వాళ్ళు ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఉండి ఆయన చూసినారు, మాట్లాడినారు. వాళ్ళకి ఏం అర్థమైందో మరి, ఈయనే మెస్సయ్య అని కనుక్కొని, ఈయనే మా రక్షకుడు అని కనుక్కొని వచ్చి పేతురు చెప్తున్నాడు ఆంద్రేయ. ఇంకొక శిష్యుడి పేరు రాయబడలేదు కానీ ఈయనేమో ఆంద్రేయ అని చెప్తున్నారు. ఆంద్రేయ వచ్చి పేతురికి ఆ మాట చెప్పినప్పుడు పేతురు మళ్ళీ ఏం చేసినాడు, ఆయన వెంబడి పిలుచుకొని పోయినాడు అనమాట. రా ఆయన దగ్గరికి, నువ్వు రా అని యేసు ప్రభు దగ్గరికి తీసుకుపోయినట్టుగా చూస్తాం. తీసుకుపోయినప్పుడు ఏమైంది, అభిషేక్ ఆయన అక్కడికి పోయిన తర్వాత పేతురు చూసి ఏమన్నాడు, మెస్సియాని మాటకు అభిషేక్తున్నారు. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నువ్వు కేఫా అనబడదువు, ఆయన పేరు కూడా మార్చేసినాడు అన్న. ఇంత మార్చింత అయిన తర్వాత ఆయన వెంబడించినారా వాళ్ళు? వెంబడించలేదు. 5వ అధ్యాయంలోకి పోతే చేపలు పట్టేది మనం చూస్తాం కదా. 5వ అధ్యాయంలో వల వేయండి ఏంటని, ఇందులోనైనా లూకాసు వార్తలోనైనా అది వల వేయండి చేపలన్నీ పట్టిన కొంచెం దోణిని ముందుకు జరిపి ఇక్కడ వల వేయనంటే చేపలు పడిన తర్వాత అయ్యో నేను పాపాత్మున్నాయి అంటే ఇన్ని తెలిసి కూడా ప్రభుని వెంబడించలేదు వీళ్ళు. మళ్ళా మన ఆ అధ్యాయంలోకి వెళ్ళామంటే ఇక్కడ మార్క్స్ వార్త, మత్తయి వార్త, మార్క్స్ వార్త 1:16లో సీమోను ఆంద్రేయని పిలిచినాడు రండి అని. మరి ఇక్కడ జబదయి కుమారులను కూడా పిలిచినాడు, మీరు రండి, మిమ్మల్ని చేపలు పట్టేవాళ్ళు కాదు మనుషులు పట్టే జాలరుగా చేస్తాను రండి అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ప్రభుని గురించి ఇంత తెలుసుకొని ఎంత అయ్యి, ఆంద్రేయ అయితే మళ్ళా ఇంకొక ఆయన కూడా తీసుకొచ్చినాడు అనమాట, నతనయేలుని తీసుకొచ్చినాడు. అంతయ్యి ఆంద్రేయ అన్నా ఎంత పోయినాడంటే లేదు. అది చేపలు పడుతున్నప్పుడే ఆ వలలు బాగు చేసుకుంటున్నప్పుడు రండి అంటే వెళ్ళారు. ఇంత చేసి ఇన్నేళ్ళు తిరిగి నువ్వు దేవుని కుమారుడు అయ్యా అది ఇది అన్ని చెప్పి చాలా టూకీగా చెప్పేస్తున్నాడు టైం అండి. అంత ఈ ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణమైనగా తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు పేతురు, చేపలు పట్టే పోతున్నాను ఆయన వెంబడింగా పోయినారన్నమాట. ఎవరెవరైతే పేతుని వెంబడిస్తారో వాళ్ళందరూ కూడా చేపలు పట్టేకి పోయినారు. ప్రభు వచ్చి పిల్లలారా తినడానికి ఏమన్నా ఉందా మీ దగ్గర, చేపలు పట్టుకొని వచ్చినారని, ఏం దొరకలే వాళ్ళకి, ఏమన్నా ఉన్నాయా అని చేపలు కలిసి రండి అంటే అప్పుడు కనుక్కున్నారన్నమాట. అంతవరకు కూడా పేతురు యొక్క విశ్వాసం ఎట్లుంది, మారు మనసు అనుభవం లేదు, ప్రభు వెంబడే తిరుగుతున్నాడు. మనం కూడా అన్ని మీటింగ్లు పోతాం, అన్ని చేస్తాం, అంతా ఉంది. మారు మనసు అనుభవం ఉందా? ఎప్పటికప్పుడు కడుక్కుంటున్నామా? లేదు మూలకేసేసినామా? రక్షించబడినప్పుడుగా ఉండింది ఇంకా చాలే అనుకుంటున్నామా? ఏం చేస్తున్నాం మనం, పాటిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకున్నాం. కానీ ప్రభువు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమై వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చిన తర్వాత వారు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినారు. మీరు చెప్పింది వింటామా? దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? బోధించద్దండి నామం మీద అంటే అదే పేతురు ఏమన్నాడు, ఈయనెవరో నాకు తెలియదని ముమ్మారు పొంకిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, దేవుని మాట వినడం ముఖ్యమా మీ మాట మేము ఇది బోధించకుండా, మేము కన్న వాటిని విన్న వాటిని బోధించకుండా ఉండలేము అన్నాడు. సో అలా అనగలిగిన మనసు మనకు ఉండాలని దేవుని కోరుకుంటూ అలాంటి జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు సహాయం చేయనుగాక. అందరికీ సెలవండి, క్షమించండి కొంచెం ఎక్కువ టైం అయింది, క్విజ్ ఎక్కువసేపు అడిగాను. వందనాలక్క. మనము రోమా పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనము రూపాంతర అనుభవం గురించి విన్నాం కదా. మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి జక్కయ్య గురించి చెప్పారు, సమరయ స్త్రీ గురించి చెప్పారు, తర్వాత మార్తా మరియల గురించి చెప్పారు, పేతురు గురించి చెప్పారు. మనం ఏ కోవలో ఉన్నామో మనం పరీక్షించుకుందాము. మరి చక్కగా వివరించారు, అందరు విన్నారు, మరలా నేను దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.